So let us start explanation for SBI Clerk Mains English Grant Test 17. సో మనకి ఫస్ట్ 51 to 55 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ దేని బేస్డ్ ఉన్నాయి? మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ ఉన్నాయి, రైట్? ఒక ప్యాసేజ్ ఉంది, ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి ప్యాసేజ్ దేని గురించి? ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ గురించి. ఓకే, ప్యాసేజ్ దేని గురించి? మనకి ఎయిర్ పొల్యూషన్. సో మనం ఫస్ట్ అయితే క్వశ్చన్స్ చూద్దాం, క్వశ్చన్స్ బేస్ చేసుకొని సో ప్యాసేజ్ ఆన్సర్ చేద్దాం. సరే, ప్యాసేజ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్. సో ఫస్ట్ వన్ 51. యాజ్ పర్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్రీతింగ్ అన్సేఫ్ ఎయిర్? ఓకే, సో మనకి అన్సేఫ్ ఎయిర్ని మనం సో పీల్చుకోవడం వల్ల జరిగే సో ఏమడుగుతున్నాడు? మనకి రిజల్ట్ అడుగుతున్నాడు, రైట్? రిజల్ట్. సో రిజల్ట్ ఆఫ్ బ్రీతింగ్ అన్సేఫ్ ఎయిర్. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్యాసేజ్ చదువుదాం. సో ప్యాసేజ్ అక్కడ మనకి బ్రీతింగ్ అన్సేఫ్ ఎయిర్ కదా, రైట్? సో మనం చూడండి మనకి ఏముంది మనకి ఇక్కడ. సో 2 years after the World Health Organization labeled air pollution a global public health emergency and the House of Commons Environment Committee used the same phrase to describe the situation in the UK, new evidence shows that breathing unsafe air causes loss of intelligence, particularly in the above 64s. మనకి ఈ లైన్ బట్టి మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో న్యూ ఎవిడెన్స్ షోస్ దట్ బ్రీతింగ్ అన్సేఫ్ ఎయిర్, సో అన్సేఫ్ ఎయిర్ని మనం బ్రీత్ చేయడం వల్ల ఏం జరుగుతుందంట? సో లాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ మనం లాస్ అవుతుందన్నమాట. సో ఎస్పెషల్లీ అందులో సో 64 దాటిన వాళ్ళు ఇంటెలిజెన్స్ అనేది లాస్ అవుతుందని చెప్పి సో ఈ స్టేట్మెంట్ నుంచి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, సో ఆప్షన్ ఏ, పీపుల్ పర్టికులర్లీ బిలో 64. మనం దేని గురించి మాట్లాడుతున్నాము? అబోవ్ 64 కదా, కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ బిలో 64 ఉంది కాబట్టి, రైట్? పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అయితే కాదు కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కెన్ లూజ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ సైట్. సో అక్కడ మనం ఓన్లీ దేని గురించి మాట్లాడడం? ఇంటెలిజెంట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సైట్ అంటున్నాడు. కాబట్టి మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. నెక్స్ట్ వన్ ఏమన్నా ఇక్కడ చూడండి. సో కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, పీపుల్ పర్టికులర్లీ అబోవ్ 64 years ఆఫ్ ఏజ్ కెన్ లూజ్ దేర్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మనకి ఏమన్నా? పర్టికులర్లీ అబోవ్ 64. కాబట్టి మనకి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది, రైట్? నెక్స్ట్ చూడండి, పీపుల్ టెన్ టు లూజ్ దేర్ పవర్ టు థింక్ అండ్ స్పీక్. సో దీని గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం తీసుకోలేము. కాబట్టి సో ఈ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏమవుతుంది? సో పీపుల్ పర్టికులర్లీ అబోవ్ 64 years ఏజ్ కెన్ లూజ్ దేర్ ఇంటెలిజెన్స్. సో విత్ దిస్ we answered this question, right? So let us go for the next question. That is 52. So 52 మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అబోవ్, రైట్? సో మనకి ప్యాసేజ్ ఉంది కదా, ప్యాసేజ్ని బేస్ చేసుకొని వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్తున్నాడు, రైట్? సో అడుగుతున్నాడు ఏ స్టేట్మెంట్ కరెక్ట్, రైట్? సో ఇక్కడైతే దేని గురించి ఉందో చూద్దాం ఫస్ట్ అయితే. సో ఫస్ట్ వన్ దేని గురించి? అర్బనైజేషన్. ఫస్ట్ వన్ దేని గురించి? అర్బనైజేషన్ అండ్ ఇంక్రీజింగ్ కార్ యూజ్ మీన్ దట్ పొల్యూషన్ ఈజ్ ఆన్ ద రైజ్ ఇంటర్నేషనల్లీ. సో దేని గురించి? మనకి ఇది అర్బనైజేషన్ గురించి. ఇంకా ఇంక్రీజింగ్ కార్స్. సో అర్బనైజేషన్, కార్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంట? పొల్యూషన్ రైజ్ అవుతుందంట. అది ట్రూనా ఫాల్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలి? ప్యాసేజ్ చదవాలి, రైట్? సెకండ్ పాయింట్ చూద్దాం. ద రీసెర్చ్ క్యారీడ్ అవుట్ ఇన్ చైనా షోడ్ దట్ టెస్ట్ స్కోర్స్ డిక్లైన్ వెన్ పీపుల్ బ్రీత్ టాక్సిన్స్ ఇంక్లూడింగ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ పర్టిక్యులేట్ విత్ లాంగ్వేజ్ ఎబిలిటీ మోర్ ఎఫెక్టెడ్ దాన్ మ్యాథ్స్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నారు? సో ఒకవేళ సో దేని గురించి? రైట్, రీసెర్చ్ క్యారీడ్ అవుట్ ఇన్ చైనా. చైనాలో కండక్ట్ చేసిన రీసెర్చ్ గురించి. దాని రిజల్ట్స్ ఏంటి? ఇక్కడ టెస్ట్ స్కోర్స్ ఏమైనాయి అంట? తగ్గిపోయినాయి అంట, డిక్లైన్. ఇప్పుడు వెన్ పీపుల్ బ్రీత్ టాక్సిన్స్, సో పాయిజనస్ గ్యాసెస్, వాటిని ఏమంటామంటే టాక్సిన్స్. ఆ టాక్సిన్స్లో ఏమున్నాయి మనకి? నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంది, ఇంకా అండ్ పర్టిక్యులేట్ విత్ లాంగ్వేజ్ ఎబిలిటీ మోర్ ఎఫెక్టెడ్ దాన్ మ్యాథ్స్ కంటే ఏం ఎక్కువ తగ్గిపోయిందంట? లాంగ్వేజ్ ఎబిలిటీ తగ్గిపోయిందంట. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, రైట్? ఈ ఇన్ఫర్మేషన్ మనకి ప్యాసేజ్లో ఉందో లేదో చూద్దాం. సో నెక్స్ట్ వన్, సో థర్డ్ వన్ మనకి ఏముంది? రీసెంట్ హిస్టరీ షోస్ that when well evidenced public health measures deliver benefits in improved safety and well-being, people accept them without little fuss. మనం చూడండి, people accept చేస్తాండి ఎలా? విత్ లిటిల్ ఫస్. నార్మల్గా ఫస్ట్ అండ్ మీనింగ్ ఏంటంటే అన్నెసరీ యాంగ్జైటీ, అన్నెసరీ యాంగ్జైటీ, దాన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ అంటే. ఇక్కడ మనం చూడండి, విత్ లిటిల్ ఉంది కదా, లిటిల్ అంటే ఆల్మోస్ట్ జీరో. లిటిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ జీరో. అంటే పీపుల్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఏమైనా సరే మనకి సో తీసుకొస్తే రైట్ మెజర్స్. సో పబ్లిక్ హెల్త్ మెజర్స్ అంటే పొల్యూషన్ తగ్గించడానికి గవర్నమెంట్ ఏమైనా సరే కొన్ని మెజర్స్ కానీ తీసుకొచ్చిందంటే సో పీపుల్ ఏం చేస్తున్నారంట? వెల్ బీయింగ్ కోసం ఏం చేస్తున్నారంటే వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో ఎటువంటి హెసిటేషన్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా యాక్సెప్ట్ చేస్తారు అని అంటున్నారు, రైట్? సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మరి ఈ 3 స్టేట్మెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్యాసేజ్లో ఉందో లేదో చూద్దాం, రైట్? సో ఫస్ట్ అయితే మనం అర్బనైజేషన్ కోసం చూద్దాం.
See, the problem is both global and national. The problem is both global and national. So urbanization and increasing car use mean that pollution is on the rise internationally. So మనకి ఈ స్టేట్మెంట్ యాజ్ గా ఉంది కదా, అర్బనైజేషన్ ఇంకా ఇంక్రీజింగ్ కార్ యూసేజ్ మీన్ దట్ సో పొల్యూషన్ ఈజ్ ఆన్ ద రైజ్ ఇంటర్నేషనల్లీ. ఈ స్టేట్మెంట్ ప్యాసేజ్ లో ఉంది కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ దేని గురించి, మనకి చైనాలో కండక్ట్ చేసిన ఒక రైట్ రీసెర్చ్ గురించి. ఓకే, సో ఎక్కడ వచ్చింది మనకి, అక్కడ చూడండి, ఇక్కడ మనకి రైట్ ద రీసెర్చ్ carried out in China, దీని గురించి మాట్లాడుతున్నాం మనం. The research carried out in China showed that test scores declined when people breathed toxins. చెప్పుకున్నాం కదా టాక్సిన్స్, ఆ టాక్సిన్స్ దేని గురించి చెప్పారు. సో నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ పార్టికులేట్ విత్ లాంగ్వేజ్ ఎబిలిటీ, సో రైట్ ఎబిలిటీ మోర్ ఎఫెక్టెడ్ దాన్ మ్యాథ్స్. ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, అంటే మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఏంటి, ట్రూనే, రైట్. సో ఇప్పుడు మనం థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ దేనికోసం, మనకి ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అనేది ఈ పొల్యూషన్ తగ్గించడానికి కొన్ని మెజర్స్ తీసుకొస్తే సో పీపుల్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, సో అది కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఉందో చూద్దాం, రైట్. మనం చూసుకున్నట్టు మనకి లాస్ట్లో చూడండి, లాస్ట్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. సో ఒక బోల్డ్ లెటర్స్లో ఇచ్చాడు కదా మనకి. సో దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ కూడా ఉంది మనకి, రైట్. సో ద యూజువల్ ఆన్సర్ ఈజ్ కార్స్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఈవెన్ ఇఫ్ పీపుల్ వుడ్ లైక్ దేర్ if their cities to be cleaner, they don't want restrictions on their freedom to drive. ఇక్కడ ఏమంటాడంటే, ఒకవేళ పీపుల్ అనేవాళ్ళు సో సిటీస్ క్లీన్గా ఉందాం అనుకున్నా కానీ ఏమంటున్నారు అక్కడ, దే డోంట్ వాంట్ రెస్ట్రిక్షన్స్. మరి మెజర్స్ అనుకున్నా కానీ సిటీస్ క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ఉండాలి. దేనిపైన, కార్ యూసేజ్ పైన రెస్ట్రిక్షన్స్ ఉండాలి. అంటే అందరూ కూడా కార్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి అన్నాం అనుకోండి, అదొక మెజర్ అనుకోండి, అప్పుడు పొల్యూషన్ తగ్గిద్ది కదా. సో దానికోసమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, సో యాక్సెప్ట్ చేయరండి. ఏమంటారు, దే డోంట్ వాంట్ రెస్ట్రిక్షన్స్. వాళ్ళ దేనిపైన, ఫ్రీడమ్ టు డ్రైవ్, అంటే వాళ్ళు ఫ్రీడమ్ టు డ్రైవ్ని సో రెస్ట్రిక్ట్ చేసే విధంగా ఏమైనా సరే మెజర్స్ ఉంటే వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అంటున్నాం. సో కానీ అక్కడ ఏమంటున్నాం, థర్డ్ స్టేట్మెంట్లో ఉంది వాళ్ళు యాక్సెప్ట్, అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ యాక్సెప్ట్ చేస్తారు అంటున్నాం. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి ట్రూ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు, థర్డ్ స్టేట్మెంట్ అనేది నాట్ ట్రూ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి అడిగింది ఏంటి మనకి, సో ట్రూనా నాట్ ట్రూనా. సో మనకి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో మనకి ట్రూ కాబట్టి మనకి ఏం అవ్వాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూనే, ఇంకా సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూనే. కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి బోత్ 1 and 2. So both 1 and 2. Third statement అయితే కాదు కదా, right. So next one. So let us go for the next question. That is 53. సో మనకి 53 ఏముందో చూద్దాం, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బోర్డ్ ఇన్ ద ప్యాసేజ్. మనకి ప్యాసేజ్లో ఒక వర్డ్ బోర్డ్లో ఇచ్చాడంట, ఆ బోర్డ్లో ఉన్న వర్డ్ని ఏది రీప్లేస్ చేస్తుందో అడుగుతున్నాడు, రైట్. ఫస్ట్ అయితే ఆ బోర్డ్లో ఉన్న వర్డ్ ఏదో చూద్దాం. రైట్, ఇక్కడ మనకి బోల్డ్ వర్డ్ ఉంది. ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ యాంపిల్. ఏమొచ్చింది మనకి ఇక్కడ, యాంపిల్. సో రైట్, ఆల్రెడీ హ్యావ్ యాంపిల్ ఎవిడెన్స్. మనకి నార్మల్గా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యాంపిల్. యాంపిల్ అంటే ప్లెంటీ, ఇనఫ్, సఫిషియంట్ అంటాం. యాంపిల్ అంటే మనకి ఏంటి, సఫిషియంట్. యాంపిల్ అంటే మనం ఏమనొచ్చు, మనం ఇనఫ్ అని కానీ, ఇంకా సఫిషియంట్ అని కానీ. ఓకే, సమ్ టైమ్స్ మనకి సో అదే మనకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అప్పుడు దాన్ని ఏమంటాం మనం, అబండెంట్ అని కూడా అనొచ్చు. ఇంకేమనొచ్చు మనం సింపుల్గా ప్లెంటీ అని కూడా అనొచ్చు. ఇంకేమనొచ్చు మనం ప్లెంటిట్యూడ్ అని కూడా అనొచ్చు, ప్లెంటిట్యూడ్. లేదంటే ప్లెంటీఫుల్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ మనకి ఏంటి, క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి. మరి అన్నిసార్లు మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటుందా, కొన్నిసార్లు మనకి ఏముంటుందంటే ఇంకా సో ఇంకేమనొచ్చు అంటే కాపియస్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి, కాపియస్. సో ఇవన్నీ మనకి ఏంటి, సో క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి. మరి అన్నిసార్లు మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటుందా, దీనికి ఏముంటుంది, మనకి యాంటనమ్ కూడా ఉంటుంది కదా, అంటే తక్కువ ఉంటాయి. సో తక్కువ ఉంటే మనకి ఏమనొచ్చు అంటే మనం కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే మీగర్, ఓకే, పాల్ట్రీ అమౌంట్, మీగర్, పాల్ట్రీ. ఇంకేమనొచ్చు మోడికమ్, రైట్. సో ఇవన్నీ మనకి ఏమొస్తాయంటే తక్కువ అమౌంట్. లేదంటే ట్రిఫిల్, మనకి ట్రిఫిల్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది, అంటే ఇన్సిగ్నిఫికెంట్ అని మీనింగ్ కూడా ఉంది, రైట్. సో తక్కువ ఉంటే మనం ఏమనొచ్చు, మనం ఇన్సిగ్నిఫికెంట్ అని కూడా అనొచ్చు. కాబట్టి ఇవన్నీ మనకి మీనింగ్స్, రైట్. ఇప్పుడు మనం బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేద్దాం, రైట్. సో అది ఏ వర్డ్కి మనకి, సో యాంపిల్. యాంపిల్ అనే వర్డ్కి సినోనిమ్ అడిగాడు, యాంటోనిమ్ అడిగాడో చూద్దాం, రైట్. సో రీప్లేస్ ద వర్డ్ అంటే, కానీ రీప్లేస్ ద వర్డ్ ఖచ్చితంగా మనకి ఏం కావాలి, మనకి సినోనిమ్ అయి ఉండాలి. రీప్లేస్ చేయాలని మనకి ఏమై ఉండాలి, అది సినోనిమ్, రైట్.
సో మనకి ఫస్ట్ వర్డ్ ఏముంది మనం చూడండి ఇక్కడ ఇన్సఫిషియెంట్ ఇది కాదు కదా, దానికి ఏమైపోతుంది మనకి అది యాంటనమ్ అయిపోతుంది, రైట్. సో నెక్స్ట్ ప్యాథటిక్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ బ్యాడ్. ప్యాథటిక్ మనకి ఏమైంది పాత్ ఉంది కదా, పాత్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే డిసీజ్ అనే మీనింగ్ ఉంది, ఓకేనా. సో హోమియోపతి అల్లోపతి ఉన్నాయి కదా, సో డిసీజ్ అని ఆ విధంగా మనం చూసుకునేది ఏమైందంటే వెరీ బ్యాడ్. ఇంకో ప్యాత్కి ఇంకో మీనింగ్ ఏంటంటే ఫీలింగ్స్ అని కూడా ఉంది మనకి, సింపతి ఎంపతి వాటిలో ఏమొస్తుందంటే ఫీలింగ్స్ అని వస్తుంది, హోమియోపతి అల్లోపతి వాటిలో ఏమొస్తుందంటే సో డిసీజ్ అని వస్తుంది. ఇక్కడ మనకి ప్యాథటిక్ అన్నప్పుడు మనకి ఏంటి వెరీ బ్యాడ్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది సో క్రాంప్డ్ అంటే మీనింగ్ ఏంటంటే రెస్ట్రిక్టెడ్. క్రాంప్డ్ అంటే మీనింగ్ ఏంటి రిస్ట్రిక్టెడ్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మీగర్ అంటే అనుకోండి మనం వెరీ లెస్. మీగర్ అంటే ఏమనుకున్నాం మనం వెరీ లెస్ అమౌంట్, దాన్ని ఏమంటాం మనం మీగర్. కాబట్టి మనకి అడిగింది మనకి సినోనమా యాంటనమా, సో సినోనమ్, కానీ ఇదేంటి మనకి ఇది యాంటనమ్. కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి ప్లెంటిఫుల్. సో ప్లెంటిఫుల్ అంటే మనకి ఏంటి ప్లెంటీ, కాబట్టి మనకి సినోనమ్ కాబట్టి రీప్లేస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఏమై ఉండాలి సినోనమ్. కాబట్టి మనకి యాంపిల్ అమౌంట్ అంటే మనకి ఏంటంటే ప్లెంటీ సఫిషియంట్, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ప్లెంటిఫుల్. సో దీంతో మనకి ఏమైపోయింది క్వశ్చన్ నెంబర్ 53కి ఆన్సర్ ఏమైంది మనకి ప్లెంటిఫుల్. సో లెట్ us go for the next question. Question number 54. So in the passage above, a line is given in bold. Which of the following best describe the meaning of the line given in bold? So మనకి ఫస్ట్ అయితే bold లో ఇచ్చిన లైన్ ఏంటో చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇదే కదా, రైట్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఈవెన్ ఇఫ్ పీపుల్ వుడ్ లైక్ దేర్ సిటీస్ టు బి క్లీనర్, దే డోంట్ వాంట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ ఫ్రీడమ్ టు డ్రైవ్. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకోవచ్చు, అలా డిస్కస్ చేసాం కదా. అంటే రైట్, పీపుల్ అనే వాళ్ళ సిటీస్ క్లీన్గా ఉండాలి అనుకుంటారు, కానీ సో దానికోసం వాళ్ళ యొక్క దేన్ని కోల్పోరు వాళ్ళు, సో ఫ్రీడమ్ టు డ్రైవ్ని కోల్పోకుండా ఉంటారనమాట. దాన్ని రెస్ట్రిక్షన్స్ ఏం చేస్తారు వాళ్ళు, సో అపోజ్ చేస్తారు, యాక్సెప్ట్ చేయలేరు, రైట్. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, రైట్. అందులో మనకి ఆప్షన్ ఏ చూద్దాం. సో ఆప్షన్ ఏమన్నా మనం చూడండి, even though people would like their cities to be cleaner, they also want restrictions on their freedom to drive. అంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ కావాలంటున్నారా? నో, అంటే రెస్ట్రిక్షన్స్ వద్దంటున్నారు వాళ్ళు, రైట్. సో కాబట్టి దే డోంట్ వాంట్ ఇక్కడ ఏమంటున్నారు దే ఆల్సో వాంట్, కాబట్టి అది ఇన్ఫర్మేషన్ కాదు. నెక్స్ట్ వన్ ఏముంది మనకి చూడండి, పీపుల్ వాంట్ దేర్ సిటీస్ టు బి క్లీనర్ అండ్ సో దే డు నాట్ వాంట్ టు డ్రైవ్ కార్స్, ఇదైతే కాదు కదా, సో ఇది కాదు, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ ఇన్ఫర్మేషన్ కదా. సో పీపుల్ వుడ్ లైక్ దేర్ సిటీస్ టు బి క్లీనర్ బట్ దే డోంట్ వాంట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ ఫ్రీడమ్. ఇక్కడ మనకు కొంతవరకు కరెక్ట్. ఇక్కడ ఏమంటున్నాడు, దే డోంట్ వాంట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ ఫ్రీడమ్ అని ఇన్కంప్లీట్గా ఉంది. ఫ్రీడమ్ దేని గురించి ఫ్రీడమ్ అది, సో ఫ్రీడమ్ టు డ్రైవ్. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా లేదు కాబట్టి సో దీన్ని మనం తీసుకోలేం, రైట్. సో ఇప్పుడు కూడా ఇన్కంప్లీట్ ఆన్సర్స్ తీసుకోకూడదు, రైట్. నెక్స్ట్ వన్ ఏమొచ్చు మనకి, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ వాంట్ దేర్ సిటీస్ టు బి క్లీనర్, దే డు నాట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ దేర్ ఫ్రీడమ్ టు డ్రైవ్. మనకి ఇక్కడ కాంప్రమైజ్ అవరని చెప్తున్నాం కదా, కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. మనకి సిలో మనకి ఏముందంటే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తీసుకోకూడదు, రైట్. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 54 అవర్ ఆన్సర్ ఈస్ డి. Let us go for the next question, that is 55. Which of the following words can fill in the blank to make it meaningful? ఓకేనా. సో మనకి ఫస్ట్ అయితే వర్డ్స్ చూద్దాం. సో ఫోర్త్ కమింగ్ అంటే మనకి తెలిసింది కదా, రైట్, అబౌట్ టు హ్యాపెన్. సో బోల్డ్ అంటే ఫియర్లెస్, టిమిడ్ అంటే మనకేంటి ఫియర్లెస్. సో మనకి ట్రిపిడ్ అంటే మనకేంటి ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్, ఇంట్రెపిడ్ అంటే ఫియర్లెస్. గుర్తుపెట్టుకోండి, ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్, ఇంట్రెపిడ్ అంటే ఏంటి ఫియర్లెస్. సో టిమిడ్ అంటే మనకి ఏంటి సో ఫియర్ఫుల్, టిమిడ్ అంటే మనకి మీనింగ్ ఏంటి ఫియర్ఫుల్. సో బ్రేజన్ అంటే ర్యాష్, బ్రేజన్ అంటే మనకి మీనింగ్ ఏంటి ర్యాష్, లేదంటే దీన్ని మనం ఏమనొచ్చు బోల్డ్ అని కూడా అనొచ్చు. సో మనకి మీనింగ్స్ అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు అక్కడ మనకి ఏం రావాలి, ఆ వర్డ్ ఇక్కడ అక్కడ మనకి ఏ వర్డ్ అయితే రావాలో చూద్దాం. ఇక్కడ దేని గురించి మనకి ఇక్కడ సో ఫియర్ గురించి ఫియర్లెస్, ఈ రెండేంటి మనకి ఇవి ఫియర్లెస్, ఇదేంటి మనకి ఇది ఫియర్ఫుల్. అక్కడ మనకి ఫియర్లెస్, ఎందుకంటే సో ఇవంతా సేమ్ కాన్సెప్ట్ కూడా మ్యాక్సిమం మనకి ఏమొస్తుంది మనకి ఏబిడిలో మనకి ఛాన్స్ ఉంది, రైట్. అది అక్కడ మనకి కొంచెం లాజిక్ యూజ్ చేస్తే ఇక్కడ మనకి అంటే బోల్డ్ బ్రేజన్ రెండు సేమ్ వర్డ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇవైతే ఆన్సర్స్ కాదు కదా. ఆ విధంగా మనకి ఎగ్జామినేషన్ టైం తక్కువ ఉన్నప్పుడు గెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ లాజిక్ యూజ్ చేయొచ్చు, రైట్. మనకి ఏ డి మనకి సో సేమ్ కాన్సెప్ట్ కన్వే చేస్తున్నాయి కాబట్టి రెండు అయ్యే ఛాన్స్ కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు మనకి ఇక్కడ. అది కాకుండా ఇక్కడ బి డి రెండు లేవు కదా, బి డి కదా, బి అని మనకి ఏంటి టిమిడ్, సో డి అనేది మనకి బ్రేజర్, రెండు ఏమైతే మనకి ఆపోజిట్స్ అయితే కాబట్టి మనకి తీసుకోలేం కాబట్టి ఆబ్వియస్గా ఏమైతే మనకి ఆన్సర్ టిమిడ్. ఆ విధంగా మనకి గెస్ట్ చేసి పెట్టవచ్చు, బట్ మనం అయితే ప్యాసేజ్లో చూద్దాం బ్లాంక్లో ఏం రావాలనేది. ఓకే,
రైట్, ఇక్కడ వచ్చింది కదా, రైట్. టాప్లో ఏముంది మనకి చూడండి, గవర్నమెంట్ అనాలైసిస్ షోస్ క్లీన్ ఎయిర్ జోన్స్ టు బి బై ఫార్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్. ఓకేనా, బై ఫార్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ ఏంటవి? సో క్లీన్ ఎయిర్ జోన్స్ అది పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, రైట్. ఇన్ రెడ్యూసింగ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ పాజిటివ్. మధ్యలో ఏమొచ్చింది చూడండి ఇక్కడ బట్ వచ్చిందంటే మనకి ఏమైందంటే బట్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ కంజంక్షన్, ఓకే, బట్ దానికి ఇంకో నేమ్ కూడా ఉంది, దాన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ వర్డ్ అంటాం. సో ట్రాన్సిషన్ వర్డ్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే ఐడియాస్ అనేవి సో ఎలా చేంజ్ అవుతున్నాయి దాన్ని ఏమంటాం మనం ట్రాన్సిషన్ అంటాం. ఇక్కడ వరకు మనకి సో ఎలా మాట్లాడాం దీని గురించి పాజిటివ్గా మాట్లాడాం, మధ్యలో మనకి ఏమొచ్చింది బట్ అంటే ఐడియా ఏమైపోతుంది మనకి కాంట్రాస్ట్ అంటే సో దానికి ఆపోజిట్ ఐడియా వచ్చేసింది అంటే మనకి నెగిటివ్గా మనకి నెగిటివ్ టోన్ రావాలి, రైట్. సో క్రిటిక్స్ థింక్ ఇట్ ఈస్ స్టిల్ టూ డాష్. టూ అనేది మనకి ఏంటి, మనకి యాడ్వర్బ్. టూ అనేది మనకి ఏంటి, యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ కాబట్టి మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్. ఏం రావాలి, యాడ్జెక్టివ్. ఆ యాడ్జెక్టివ్ టోన్ ఏమై ఉండాలి, నెగిటివ్ టోన్. ఏమై ఉండాలి మనకి, నెగిటివ్ టోన్. ఎందుకు నెగిటివ్ టోన్ అయి ఉండాలి? ఇక్కడ మనకి బట్ కంటే ముందు ఏం మాట్లాడుతున్నాం, మనం పాజిటివ్గా మాట్లాడుతున్నాము. బట్ అనేది మనకి ఏంటి ఇక్కడ ట్రాన్స్లేషనల్ వర్డ్ కాబట్టి తర్వాత మనకు వచ్చేది ఏమై ఉండాలి, నెగిటివ్ టోన్. మనకి నెగిటివ్ టోన్ వచ్చే వర్డ్స్ అక్కడ ఏమున్నాయి మనకి, ఫియర్ఫుల్లా ఫియర్లెస్సా? ఫియర్ఫుల్ అనేది మనకి ఏమవుతుందంటే సో నెగిటివ్ టోన్ వర్డ్ కాబట్టి మన ఆన్సర్గా ఏం తీసుకోవచ్చు మనం, టిమిడ్. ఏం తీసుకోవచ్చు మనం, టిమిడ్. So for this question our answer is what, timid. So for question number 55 our answer is what, timid, right. So let us go for the next question. ఇక్కడ మనకి అగైన్ మళ్ళీ ఏముంది మనకి ఇక్కడ 56 to 60 మళ్ళీ ఇంకో ప్యాసేజ్ ఉంది, రైట్. సో ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకుని కూడా మళ్ళీ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని ఆన్సర్ చేద్దాం, రైట్. సో ఇందులో అయితే ఫస్ట్ 56 చూద్దాం. 56 మనకి ఏమొచ్చింది, ఇన్ ద passage above phrase is given, in the passage above a phrase is given in bold. What does the author mean by this phrase? Okay, సో ఒక ఫ్రేజ్ ఉందంట, దాని మీనింగ్ ఏం అడుగుతున్నాడు, ఓకేనా, రైట్. అయితే ఆ ఫ్రేజ్ ఎక్కడ ఉందో చూద్దాం ఫస్ట్. మనం చూసుకున్నాడు ఇక్కడ ఏముంది అక్కడ, లో అండ్ బిహోల్డ్, అది కదా ఫ్రేజ్, దాని మీనింగ్ ఏం అడుగుతున్నాడు, రైట్. సో నార్మల్గా మనకి డైరెక్ట్గా మీనింగ్ తెలిసి మనం డైరెక్ట్గా చేసి వచ్చి ఏదైనా సరే సో న్యూ థింగ్ కానీ సీనరీ కానీ మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే లో అండ్ బిహోల్డ్ అని వర్డ్ యూజ్ చేస్తాం మనకి, ఓకేనా, రైట్. ఎక్స్క్లమేషన్లో యూజ్ చేస్తాం. అలాంటి మీనింగ్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. చూడండి మనకి ఏముంది, అది కాకుండా మనకి ఆ టోన్ చూసుకున్నది మనకి అది పాజిటివ్ టోనా నెగిటివ్ టోనా అక్కడ చూడండి, అది కూడా టోన్ బట్టి కూడా మనకు కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి, రైట్. కేమ్ డాన్ అండ్ డస్క్ అనే ఐడియా ఉంది కదా, రైట్. సో కేమ్ డాన్ వెన్ జానీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో ఫ్రమ్ హెర్ సిక్ Jhansi, right. So Jhansi looked out of the window from her sick bed. Lo and behold, the leaf was still there and it continued to be there on the following days. The girl regained her will to live and was fully recovered in a few days. మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టోన్ ఏది మెయింటైన్ అవుతుంది, మనకి పాజిటివ్ టోన్ మెయింటైన్ అవుతుంది, ఓకేనా. సో పాజిటివ్ టోన్ అది కూడా చూసుకోండి, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడైతే ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్ ఏలో మనకి ఏముందో చూడండి. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రెజెంట్ సంథింగ్ డల్ అండ్ వీక్ అంటున్నాడు. మనకి ఇక్కడ డల్ అండ్ వీక్ అయితే కాదు కదా, రైట్. Next, so it is used to present a new scene, situation, or turn of events, often with suggestions that though surprising it could in fact have been predicted. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పాజిటివ్ టోన్ ఉంది, అది యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఇదే మీనింగ్, రైట్, ఆ స్టేట్మెంట్కి. సో లో అండ్ బిహోల్డ్ అనే ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి, దిస్ వన్. మనకి డిక్షనరీ మీనింగ్ ఇదే, మనకి ముందుగానే తెలిస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. దాన్ని గెస్ట్ చేస్తే ఏం చేయొచ్చు అంటే మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకి సిఎం చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద విల్ అండ్ డిజైర్. ఆల్రెడీ మనకి ఆ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ ఏం మెన్షన్ చేశాడు మనకి ఇక్కడ, సో విల్ అండ్ డిజైర్ అని చెప్పి మళ్ళీ మెన్షన్ చేశాడు కాబట్టి మనకి ఏమైపోద్ది అంటే రిడెండెన్సీ అయిపోతుంది. ఈ స్టేట్మెంట్గా తీసుకుని మనకి ఏమైపోద్ది, రిడెండెన్సీ. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఆ ఫ్రేజ్తో ఆ మీనింగ్ కన్వే అయిపోయింది కాబట్టి ఇంకోసారి దాన్ని మనం రీఇటరేట్ చేయాల్సిన పని లేదు కాబట్టి సో దీన్ని మనం తీసుకోలేము, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రెజెంట్ ఏ కామ్ అండ్ సెరీన్ అట్మాస్ఫియర్ దట్ టెన్స్ టు బ్రింగ్ పాజిటివిటీ ఎవ్రీవేర్. ఇది మనకి పాజిటివ్ టోనే, బట్ మనకి అక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అక్కడ మనకి చూడండి. సో అక్కడ లీఫ్ కంటెక్స్ట్ మనం చూసుకున్నట్టు మనం దేని గురించి అక్కడ లీఫ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు రాలిపోద్దని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ లీఫ్ అనేది రాలిపోలేదని మనం ఏమవుతుంది, అది మనం ఏం తీసుకోవాలంటే అది సో సిచ్యువేషన్ గురించి తీసుకోవాలి. సీన్ కానీ సిచ్యువేషన్ అంటే చూసింది కదా, ఆమె చూసింది కదా, అలా చూసింది అనే సెన్స్ రావాలి కాబట్టి మనకి ఏం రావాలంటే సీన్ అని రావాలి. ఏం రావాలి మనకి, సీన్. ఇంకా మనకి అలా ఎక్స్పెక్ట్ చేసింది మనకి ఏంటి, రాలిపోద్దని, కానీ జరిగింది ఏంటి, రాలిపోలేదు. అప్పుడు ఏమైందంటే టర్న్ ఆఫ్ ఈవెంట్స్. సో ఆ కంటెక్స్ట్ని బేస్ చేసుకుని మనకి ఏం తీసుకోవాలంటే బి. అంటే బి అండ్ డిలో బెటర్ ఆప్షన్ అంటే మనకి బి ఈజ్ ద బెటర్ ఆప్షన్ మనకి, కాబట్టి మనం దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 56 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, బి. Let us go for the next question. 57.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ అబౌవ్. అంటే మనకి ప్యాసేజ్ని బేస్ చేసుకుని వీటిలో ఏది ట్రూ అని అడుగుతున్నాడు, రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్, సో ఝాన్సీస్ లైఫ్ వాజ్ లింక్డ్ విత్ ద వైన్ లీవ్స్ అండ్ వాజ్ టు ఎండ్ విత్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ లీఫ్. దట్ ఈస్ వన్ స్టేట్మెంట్, రైట్? నెక్స్ట్ వన్, ద ఫేక్ లీఫ్ హెల్ప్డ్ ఝాన్సీ టు రీగెయిన్ హెర్ విల్ పవర్ టు లివ్ అండ్ హెల్ప్డ్ హెర్ రికవర్ వెల్. సో మనకి ఆల్రెడీ మనకి ఇంత ముందు చేసిన క్వశ్చన్లో మనకి ఈ కాన్సెప్ట్ ఉంది కదా, సో దీన్ని బట్టి మనకి ఇది ఆన్సర్ చేయొచ్చు, ఇది కరెక్టే, రైట్? సో నెక్స్ట్ వన్, ఝాన్సీ కాట్ జాండీస్, ఆమెకి ఏమొచ్చిందంట? జాండీస్ వచ్చిందంట, రైట్? సో అండ్ షీ బికేమ్ క్రిటికల్లీ ఇల్, సో ఆమెకి సో జాండీస్ రావడం వల్ల క్రిటికల్గా ఇల్ అయింది, రైట్? సో దిస్ ఈస్ ది మనకి ఈ క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? లింక్డ్ విత్ ద వైన్ లీవ్స్, సో లైఫ్ లింక్ అయిందంట, రైట్? అదొకటి. నెక్స్ట్ వన్ ఏంది ఇక్కడ? సో ఆమె రికవర్ అయింది, సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఇక్కడ? సో జాండీస్ రావడం వల్ల క్రిటికల్గా ఇల్ అయింది, రైట్? వీటిలో ఏది ఒకటి మనకి మిస్టేక్ ఉన్నా కానీ ఏమైంది? ఆర్ఆర్ కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి ఎలిమినేట్ చేయొచ్చు. ఏ ఒక్క మిస్టేక్ దొరికినా కానీ ఏం చేయొచ్చు? ఆర్ఆర్ కరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆర్ఆర్ కరెక్ట్ ఎలిమినేట్ చేసామంటే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మాత్రం మనకి ఆన్సర్ అవుతుంది. సో రిమెంబర్ దట్, రైట్? సో కాబట్టి ఇప్పుడు ఈ ప్యాసేజ్లో ఈ ఇన్ఫర్మేషన్ కోసం చూద్దాం, రైట్? మనకి ఏముంది చూడండి. సో దెర్ ఈస్ ఎ డిలైట్ఫుల్ హైలీ సెంటిమెంటల్ స్టోరీ బై ఓ హెన్రీ అబౌట్ ఏ యంగ్ ఆర్టిస్ట్ ఇన్ న్యూయార్క్ ఇన్ ద ఎర్లీ పార్ట్ ఆఫ్ ద లాస్ట్ సెంచరీ. యంగ్ ఝాన్సీ అండ్ హెర్ ఆర్టిస్ట్ కంపానియన్ షూ లివ్డ్ ఇన్ ఎన్ అపార్ట్మెంట్ ఇన్ గ్రీన్విచ్ విలేజ్. వింటర్ కేమ్ అండ్ ఝాన్సీ కాట్ న్యూమోనియా. ఇక్కడ ఏమంటాం మనం? న్యూమోనియా, రైట్? కానీ ఇక్కడ మన క్వశ్చన్లో థర్డ్ ఆప్షన్లో మనకి ఏముంది? అక్కడ జాండీస్ అంటున్నారు, కాబట్టి అది తప్పు, ఓకే? అది రాంగ్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంది. కాబట్టి మనకి ఆల్ఆర్ కరెక్ట్ అనే ఇన్ఫర్మేషన్, ఆల్ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ కాదు, ఇంకా సో జాండీస్ అనే ఆప్షన్ కూడా కరెక్ట్. ఆ రెండు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏం మిగిలాయి? ఏ అండ్ బి. సో ఏ అండ్ బిలో మనకి ఏదో ఒకటే ఆన్సర్ అవుతుంది. సో ఏలో మనకి ఏం చెప్పాడు? సో వైన్ లీవ్స్తో కంపేర్ చేయడం ఒకటి, ఓకేనా? సో బిలో ఏం చెప్పాడు మనకి? సో బీలో మనకి ఆమె హెల్త్ని రీగెయిన్ చేసిందని చెప్పాడు. రెండింటిలో ఏది కరెక్టో అదే మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. సో ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్, రైట్? సో became critically ill. The doctor told Sue to be prepared for the worst. Outside their window there was a vine with attractive foliage. So manaki rings anamata, foliage, right? So sorry, foliage, right? Next one, but it started shedding leaves ante manaki raal cheyadam, right? Leaves ni raal cheyadam emanta man shedding leaves one by one as summer passed through fall into winter. Finally only one last leaf remained. ఝాన్సీ told Sue that when that leaf fell her life would also go. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆమె లైఫ్ని సో ఇక్కడ మనకి వైన్ సో ట్రీ లేదంటే ఏముంది అక్కడ? వైన్ ఫాయిలేజ్తో మనకి కంపేర్ చేయలేదు. ఏం చేశారంటే ఓన్లీ లాస్ట్ లీఫ్ని మాత్రమే సో ఆమె ఎలా తీసుకుంది? ఒక రిఫరెన్స్గా తీసుకుంది, అంతేగాని ఆమె లైఫ్ మొత్తాన్ని సో ఈ వైన్ ట్రీతో కానీ లేదంటే వైన్ సో ఫాలియేజ్తో కానీ మనం కంపేర్ చేయలేదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ లాస్ట్ లీఫ్ని మాత్రమే ఏం చేశారు ఆమె ఏం చేసిందంటే సిమిలారిటీ తీసుకుంది, అంతేగాని మొత్తం తీసుకోలేదు. కాబట్టి అక్కడ మనకున్న ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ చూద్దాం. Reframe. Johnny told Sue that when that leaf fell, her life would also go. A concerned elderly artist friend of the girls, hearing this story, climbed outside the window in the bitterly cold night and painted a lifelike leaf at the spot from where the last leaf had just fallen. ఏం చేశారంటే అక్కడ లాస్ట్ లీఫ్ ఫాల్ అయినప్పుడు ఏం చేశారంటే సో ఒక పెయింటింగ్ వేసారంట, రైట్? ఆ పెయింటింగ్ ఎలా ఉంటుంది? సేమ్ అక్కడ అలాగే లీఫ్ అయితే ఎలా ఉందో అలానే ఉందని చెప్పాడు, రైట్? అలాంటి పెయింటింగ్ వేసారు, రైట్? నెక్స్ట్ వన్, కేమ్ డౌన్ వెన్ ఝాన్సీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో ఫ్రమ్ హర్ సిక్ బెడ్. సో లో అండ్ బిహోల్డ్ మనకి చెప్పుకున్నాం కదా ఎక్స్ప్రెషన్. సో ద లీఫ్ వాజ్ స్టిల్ దేర్. యాక్చువల్గా మామూలుగా అయితే అది ఒరిజినల్ లీఫ్ అయితే పడిపోయేది, కానీ నేను పెయింటింగ్ కాబట్టి ఎప్పటికి కూడా పడిపోదు కదా, రైట్? దట్స్ వాట్, రైట్? సో విండో ఫ్రమ్ ద ఇక్కడ ఏముంది? స్టిల్ దేర్ అండ్ ఇట్ కంటిన్యూ బి దేర్. సో ఆన్ ద ఫాలోయింగ్ డేస్ ద గర్ల్ రీగైన్ హెర్ విల్ టు లివ్ అండ్ వాజ్ ఫుల్లీ రికవర్డ్. సో ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, రైట్? ఫస్ట్ అయితే మనకి లాస్ట్ వన్ మనకి ఏంటి? జాండీస్ కదా, జాండీస్ అయితే కాదు కదా, కాబట్టి న్యూమోనియా, కాబట్టి జాండీస్ అని ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మనం సీని ఎలిమినేట్ చేసామంటే ఏం చేయొచ్చు? డీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మనకి రిమైనింగ్ ఏమున్నాయి? ఏబి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మన ఆన్సర్. మనం చూసుకుంటే ఇక్కడ ఏముంది? జానీ లైఫ్ వాజ్ లింక్డ్ విత్ వైన్ అంటున్నాం, వైన్ లీవ్స్. లైఫ్ మొత్తం కాదు కదా, లాస్ట్ లీవ్ని చూసినప్పుడు ఆమె అలా అంది కదా, కాబట్టి మొత్తం ఏం చెప్పలేము. కాబట్టి మనకి ఏం మిగల? బి. సో ద ఫేక్ లీఫ్ హెల్ప్డ్, ఫేక్ అంటే ఎందుకంటే పెయింట్ వేసారు కదా, దట్స్ వాట్. ద ఫేక్ లీఫ్ హెల్ప్డ్ ఝాన్సీ టు regain actually, right, her will power to live and helped her recover well. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? B. So for question number 57 our answer is what? B. Let us go for the next one that is 58. So 58 మనకి ఏముంది? which of the following phrase can fit in the place A given in the passage to make it contextually correct. సో ఏ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ? సో ఇక్కడ వచ్చింది, ఓకేనా? రైట్, చూద్దాం అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, రైట్? లీవ్స్ ఆర్ ఏ వీక్నెస్ ఫర్ మీ. లీవ్స్ ఇన్ దేర్ వెరైటీ ఆఫ్ షేప్స్ అండ్ హ్యూస్. హ్యూస్ అంటే కలర్,
హ్యూ అండ్ మీనింగ్ ఏంటి ఇక్కడ కలర్. షేప్స్ అండ్ హ్యూస్ డాష్ అంటే మనకి దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దేని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు, లీవ్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. లీవ్స్ గురించి ఎలా చేస్తున్నాడు, ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాడు, పాజిటివ్ గా నెగిటివ్ గానే మనం చూసుకున్నట్లయితే వెరైటీ ఆఫ్ షేప్స్ అండ్ హ్యూస్ మనకి కనిపిస్తుంది. మనకి ఏం కనిపిస్తుంది, మనకి టోను పాజిటివ్ టోన్ కనిపిస్తుంది, రైట్. అంటే మనకి లీవ్స్ గురించి డిస్క్రిప్షన్ ఉండాలి, ఆ డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, రైట్. అలాంటి మనకి అక్కడ ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది, రైట్. ఆర్ స్ట్రాంగ్లీ సాల్టీ టు టేస్టా. సో ఇక్కడ టేస్ట్ గురించి మాట్లాడుతున్నామా, సో టేస్ట్ గురించి మాట్లాడినా ఏమంటే ఇక్కడ ఎలా ఉంది, సాల్టీ టు టేస్ట్ మనకి ఏంటి నెగిటివ్ టోన్, కాబట్టి మనం సో దీన్ని తీసుకోలేము, రైట్. సో నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, ఆ థింగ్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ దేర్ ఓన్ రైట్. ఇది మనకి సూట్ అవుతుంది ఎందుకంటే మన పాజిటివ్ టోన్ సరిపోయింది, డిస్క్రిప్షన్ సరిపోయింది కాబట్టి సో బీ ఇస్ పాసిబుల్, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమని చూడండి, ఇక్కడ కలర్డ్ లీఫ్ థిక్ ఫ్లెషీ అండ్ షైన్. అంటే కూడా మొత్తం అన్ని లీవ్స్ గురించి మాట్లాడుతున్నామా, ఓన్లీ వన్ లీఫ్ గురించి మాట్లాడుతున్నామా, కాబట్టి సో ఇది మనం తీసుకోలేము, రైట్. నెక్స్ట్ మనం ఏమని చూడండి, సర్వైవింగ్ ఇన్ ద సెలైన్ టెర్రైన్. సో ఇక్కడ మనకి అవి ఎక్కడ సర్వైవ్ అవుతున్నాయి మనం మాట్లాడట్లేదు కాబట్టి దీన్ని కూడా మనం ఆన్సర్గా తీసుకోవాలి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బి. సో ఆర్ థింగ్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ దేర్ ఓన్ రైట్, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 58 ఆన్సర్ ఈజ్ వాట్, బి. Let us go for the next question, that is 59. ఏమని చూడండి మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ గివెన్ ఇన్ బోల్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్ ఇచ్చిన బోల్డ్ వర్డ్కి మనకి ఇక్కడ ఏమడిగాడు, ఆపోజిట్ అడిగాడు, ఓకేనా. ఆపోజిట్, రిమెంబర్ దట్. ఆ వర్డ్ ఏంటి మనకి, సొలేస్. మనకి నార్మల్గా సొలేస్ అంటే మీనింగ్ ఏంటంటే కంఫర్ట్. సొలేస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, కంఫర్ట్. లేదంటే మనకి ఇంకేమనొచ్చు అంటే కన్సోలేషన్ అనొచ్చు, కంఫర్ట్ లేదంటే కన్సోలేషన్, దాన్ని ఏమంటామంటే మనం సొలేస్. దానికి కానీ అడిగింది ఏంటి మనకి యాంటోనిమ్, చూద్దాం, రైట్. సో కండోలెన్స్ అవుతుందా, నో, రైట్. సో నెక్స్ట్ మనకి పిటీ. నార్మల్గా పిటీకి మనం 2 మీనింగ్స్ అంటే జనరల్గా 2 మీనింగ్స్ తీసుకోవచ్చు. ఒకటి ఏంటి మనకి సింపతి అంటాం కదా, సో సింపతి అంటే మనం ఏమనవచ్చు, కంపాషన్. ఒక మీనింగ్ ఏంటి మనకి కంపాషన్. ఇంకో మీనింగ్ ఏంటి, సాడ్ అనే మీనింగ్ కూడా ఉంది. పిటీని మనం ఏమనొచ్చు, మనం కంపాషన్, ఇంకేమనొచ్చు మనం సాడ్. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సొలేస్కి మనం ఏమనవచ్చు, సో సొలేస్ అని మనకి ఏంటి, సో ఇంకేముంది, కంఫర్ట్, కన్సోలేషన్, ఇంకేమనొచ్చు అంటే రిలీఫ్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి, రిలీఫ్. ఇంకా రెస్పైట్ అని కూడా అనొచ్చు. ఈ వర్డ్స్ కూడా పాసిబిలిటీస్, ఓకేనా. ఏంటవి మనకి సొలేస్కి ఏం కావచ్చు, కంఫర్ట్, కన్సోలేషన్, రిలీఫ్, ఇంకా రెస్పెక్ట్, ఆ వర్డ్స్ కూడా పాసిబిలిటీ, రైట్. ఇక్కడ పిటీ అనేది ఒక రకంగా చూసుకుంటే సాడ్ ఉంది కదా, మనకి సొలేస్కి ఆపోజిట్ సాడ్గా తీసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. బట్ దీనికి ఏ మీనింగ్స్ ఉన్నాయి, 2 మీనింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏమొచ్చు ఇక్కడ అస్యూజ్. సో అస్యూజ్ అని మన మీనింగ్ ఏంటంటే, సో ఏదైనా ఒక ప్రాబ్లమ్ మనం తగ్గించడానికి ఏమంటామంటే మిటిగేట్ అంటాం కదా. సో మిటిగేట్ని ఏమంటామంటే అస్యూజ్, అంటే మనకి లెసన్. ప్రాబ్లమ్ని తగ్గిస్తే దాన్ని ఏమంటాం మనం, సో అస్యూజ్ అంటాం, మిటిగేట్ అంటాం. అస్యూజ్ లేదంటే మిటిగేట్, లేదంటే అమిలియోరేట్, అలివియేట్, ఈ వర్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి మనకు సూట్ అవుతాయి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంకేముంది, రిలీఫ్. సో రిలీఫ్ అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ సినోనిమ్ అవుతుంది. రిలీఫ్ అనేది ఏమవుతుంది మనకి, సినోనిమ్. మనకి మనకి యాంటోనిమ్. సో డిస్ట్రెస్. సో డిస్ట్రెస్ అండ్ మీనింగ్ ఏంటంటే ఇన్ సాడ్నెస్, రైట్. సో డిస్ట్రెస్, కాబట్టి మనకి ఏం తీసుకోవచ్చు మనం ఇక్కడ, సో డిస్ట్రెస్ ఉంది, పిటీ ఉంది, కానీ మనకి పిటీకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి గో విత్ డిస్ట్రెస్. ఇంకెందుకంటే మనకి ఇక్కడ సో బి అండ్ ఈ అనేది లేదు కాబట్టి సో మనకి బెటర్ ఆప్షన్ మనకి ఇక్కడ పిటీ, డిస్ట్రెస్ బెటర్ ఆప్షన్ మనకి సో డిస్ట్రెస్. ఎందుకంటే పిటీకి మనకి ఇంకో మీనింగ్ కూడా ఉంది కాబట్టి సో డోంట్ గో ఫర్ దట్, రైట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే డిస్ట్రెస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 59 our answer is what, distress. Okay, that is option E. So let us go for the next question, that is 60. As per the passage, which of the following are not the uses of positive effects of leaves? Okay na. So manaki passage em adigadu manaki ikkada, which are not the uses of positive effects of leaves. Okay, సో లీవ్స్ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్స్ కానివి అంటున్నాడు, ఓకేనా, రైట్. మనకి ఏమడిగాడు, ప్రొవైడర్స్ ఆఫ్ షేడ్ అండ్ సోలేస్, రైట్. నెక్స్ట్ వన్, సెకండరీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫుడ్, హెల్ప్ ఇన్ కార్బన్ ఫిక్సేషన్, యాక్ట్ యాజ్ ఎ షీల్డ్ అగైన్స్ట్ గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడైతే మనకి ఆ లీవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూద్దాం, ఓకేనా. కదా, ఇక్కడ నుంచి ఉంది, రైట్. చూడండి, ఇన్ ఎడిషన్ టు బీయింగ్ ప్రొవైడర్స్ ఆఫ్ షేడ్, ఓకేనా, షేడ్ అండ్ సొలేస్, ఇది ఒక పాయింట్. నెక్స్ట్, రైట్. సో దే ఆర్ ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫుడ్. ఏంటిది, ప్రైమరీ ప్రొడ్యూసర్స్, రిమెంబర్ దట్, రైట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏజెంట్స్ ఆఫ్ కార్బన్ ఫిక్సేషన్, ఇంకా షీల్డ్ అగైన్స్ట్ గ్లోబల్ వార్మింగ్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి చూద్దాం, రైట్. ఆప్షన్ మనకి ఏమేమి ఉన్నాయి, ప్రొవైడర్స్ ఆఫ్ షేడ్ అండ్ సోలేస్, కాబట్టి కరెక్టే, రైట్. సో నెక్స్ట్ మనకి ఏముంది, మనకి సెకండరీ ప్రొడ్యూసర్, కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రైమరీ ప్రొడ్యూసర్స్, ఇక్కడ ఏముంది మనకి సెకండరీ ప్రొడ్యూసర్ కాబట్టి ఇది కాదు, రైట్. నెక్స్ట్ మన ఏముంది మనకి హెల్ప్ ఇన్ కార్బన్ ఫిక్సేషన్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మన యాక్ట్ యాజ్ షీల్డ్ అగైన్స్ట్ గ్లోబల్ వార్మింగ్, ఇది కూడా కరెక్టే. కానీ మనకి అడిగింది ఏంటి, నాట్.
నాట్ ఏమన్నాడు మనకి నాట్, కాబట్టి ఇట్లా నాట్ ఏంటి మనకి ఇక్కడ బి. యాక్చువల్గా ప్రైమరీ ప్రొడ్యూసర్స్ కానీ ఇక్కడ ఏముంది సెకండరీ ప్రొడ్యూసర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే బి. సో మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఎస్ బి ఈజ్ ద ఆన్సర్ రైట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 60 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ బి. లెట్ us go for the next question. మనకి అగైన్ ఇక్కడ మనకి ఏముంది మనకి 61 to 65 మళ్ళీ అగైన్ ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అగైన్ మనం ఆన్సర్ చేద్దాం రైట్. ఫస్ట్ వన్, which of the following phrases can complete the blank given in the passage above to make it contextually correct and meaningful. సో మనకైతే ఫస్ట్ బ్లాంక్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది రైట్. we may be still a bit too far from creating a cashless society. ఇక్కడ ఏమన్నా చూడండి, we may be too far, ఇంకా చాలా దూరం ఉందంట దేనికి క్యాష్లెస్ సొసైటీ. తర్వాత కామన్ వచ్చి మరి వచ్చిందంటే ఏమై ఉండొచ్చు, దీనికి కంటిన్యూషన్. ఈ క్యాష్లెస్ సొసైటీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉండాలి రైట్. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందో చూద్దాం, ఏది సూట్ అవుతుందో చూద్దాం. ఇంకా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు దేనికి క్యాష్లెస్ సొసైటీ. ఇప్పుడే వాళ్ళు అచీవ్ చేయకపోయినా కానీ అచీవ్ చేయలేదంట, దానికి కంటిన్యూషన్ ఏమొస్తుంది. కంటిన్యూషన్ ఫస్ట్ మనకి ఏముంది బట్, మన కంజంక్షన్ ఏమొచ్చింది బట్ ద కంట్రీ హ్యాస్ మేడ్ సమ్ ప్రోగ్రెస్ వచ్చిందంట. ఓకే సమ్ ప్రోగ్రెస్ ఇందులో క్యాష్లెస్ సొసైటీ ఇక్కడ సమ్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్డ్, ఇక్కడ అచీవ్డ్ ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఏ క్యాష్లెస్ సొసైటీ. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అచీవ్ అయిపోయింది అంటున్నాడు, కానీ అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ టూ ఫార్ అంటున్నాడు. కాబట్టి రెండు మనకి ఏంటి సెల్ఫ్ కాంట్రాడిక్టరీ, కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. అక్కడ ఏమంటున్నాడు టూ ఫార్ అంటే ఇంకా అచీవ్ అవ్వలేదని చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అచీవ్డ్ అంటున్నాడు, కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏం చూడండి, బట్ ద కంట్రీ హ్యాస్ మేడ్ సమ్ ప్రోగ్రెస్ వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ పేమెంట్ సర్వీస్. మనకి ఇక్కడ క్యాష్లెస్ సొసైటీకి డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ మనకి రిలేషన్ ఉంది కాబట్టి చెప్పొచ్చు. ఇంకేమన్నాడు సమ్ ప్రోగ్రెస్ అంటే మనకి ఇంకా అక్కడికి రీచ్ అవ్వకపోయినా కానీ సమ్ ప్రోగ్రెస్ జరిగిందని చెప్తున్నాడు రైట్. సో నెక్స్ట్ మనం ఏముంది మనకి సి అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ అంటాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అచీవ్డ్ కాబట్టి ఇక్కడ సో ఇది మనం తీసుకోలేము, ఇంకా అచీవ్ అవ్వలేదు కాబట్టి అచీవ్డ్ అని చెప్పకూడదు రైట్. నెక్స్ట్ ఏముంది ద గవర్నమెంట్ మస్ట్ యాక్ట్ కేర్ఫుల్లీ సో యాజ్ నాట్ టు వయోలేట్ ప్రైవసీ ఇన్ ద నేమ్ ఆఫ్ స్ట్రాంగ్ రెగ్యులేషన్. ఇక్కడ మనకి అసలు ద గవర్నమెంట్ మస్ట్ ఏంటి సజెషన్. సో నార్మల్గా సజెషన్స్ ఎక్కడ వస్తాయంటే లాస్ట్లో వస్తాయి, కానీ చూసుకున్నది మనకి బిగినింగ్లో ఉంది, ఆ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రిలేటెడ్ టు వాట్ స్ట్రాంగ్ రెగ్యులేషన్, కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ దేని గురించో చూద్దాం రైట్. ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి బ్లాంక్ తర్వాత ఏమొచ్చిందో చూద్దాం. ఆ బ్లాంక్ తర్వాత ఏమొచ్చింది మనకి చూడండి ఇక్కడ రైట్. డిజిటల్ పేమెంట్ దేని గురించి మాట్లాడుతున్నాడు, డిజిటల్ పేమెంట్ గురించి మాట్లాడుతున్నాడు రైట్. కాబట్టి డిజిటల్ పేమెంట్ గురించి ఎక్కడ ఉంది మనకి, సో డిజిటల్ పేమెంట్ ఎక్కడ ఉంది మనకి బి. బట్ ద కంట్రీ హ్యాస్ మేడ్ సమ్ ప్రోగ్రెస్ వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ పేమెంట్ సర్వీసెస్, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే బి. మనకి డీలో మనకి డిజిటల్ పేమెంట్ కూడా లేదు కాబట్టి మనం తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఏమైందంటే ఆన్సర్ 61కి బి అవుతుంది రైట్. లెట్ us go for the next question 62. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఎవడుతున్నాడు మనకి కరెక్ట్ కాదు, ఎవడుతున్నాడు ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. ఓకే ఇన్కరెక్ట్ యాజ్ పర్ ద ప్యాసేజ్. ఫస్ట్ వన్ ఏముంది మనకి, ఇన్ టుడేస్ గ్లోబలైజ్డ్ అండ్ కంప్యూటరైజ్డ్ కంటెక్స్ట్ నేపాల్ కెనాట్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై ద స్టాండర్డ్ డెవలప్మెంట్. ఇక్కడ ఏమొచ్చింది స్టాండర్డ్ డెవలప్మెంట్ దట్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ ద ఐసిటీ సెక్టార్. ఓకే ఎవరి గురించి, నేపాల్ గురించి. రిమైన్ అన్ఎఫెక్టెడ్ ఓకే ఇందులో ఐసిటీ సెక్టర్. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ రైట్. సో నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ ఇన్ ఇట్స్ ఫిస్కల్ బడ్జెట్ ఫర్ 2018-19 హ్యాస్ ఎయిమ్డ్ టు డిజిటైజ్ గవర్నమెంట్ పేమెంట్స్ అండ్ రెవెన్యూ కలెక్షన్. సో దిస్ ఈజ్ సెకండ్ ఇన్ఫర్మేషన్. బడ్జెట్ ఇక్కడ ఫిస్కల్ బడ్జెట్ 2018-19 గురించి ఇన్ఫర్మేషన్ రైట్. అందులో ఏం జరిగిందంట, ఎయిమ్డ్ టు డిజిటైజ్ గవర్నమెంట్ పేమెంట్స్, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, ఎక్స్పాండింగ్ డిజిటల్ పేమెంట్స్ కెన్ హెల్ప్ ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు దోస్ అడల్ట్ హూ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టర్. సో ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టర్ ఎవరికైతే అవైలబుల్ లేదో, ఎవరైతే ఎక్స్క్లూడ్ చేయబడ్డారో వాళ్ళకి ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి ఎలా ఉంటాయంట, హెల్ప్ అవుతాయంట. సో దట్ ఈస్ ద థర్డ్ వన్. సో ఫోర్త్ వన్ ఏముంది మనకి, ఆల్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఫిఫ్త్ వన్ ఏమంటాడు, ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకేనా, అయితే చూద్దాం రైట్. వీటిలో ఏదో ఒకటి కరెక్ట్ అయినా ఏదో ఒకటి ఇన్కరెక్ట్ అయినా మనకి ఈ రెండింటి మనం ఎలిమినేట్ చేయొచ్చు. రిమెంబర్ దట్ రైట్. ఇప్పుడైతే మనం చూద్దాం ప్యాసేజ్లో ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం.
Cashless society is something we keep hearing these days. The information communication technology revolution has brought the world closer and hence the economies, right? Digital payment or digital transactions is the new revolution in the making. In today's globalized and computerized context, Nepal cannot remain unaffected by the unprecedented. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఉంది కదా, ఏముంది అక్కడ? ఇన్ టుడేస్, సో సేమ్ ఇన్ఫర్మేషన్ కదా. ఇన్ టుడేస్ గ్లోబలైజ్డ్ అండ్ కంప్యూటరైజ్డ్ కంటెక్స్ట్, నేపాల్ కెనాట్ రిమైన్ అన్ఎఫెక్టెడ్, సేమ్ ఇన్ఫర్మేషన్, బై ద అన్ప్రెసిడెంటెడ్. నార్మల్గా ప్రెసిడెంట్ మీనింగ్ ఏంటి? ముందు వచ్చేది. సో అన్ప్రెసిడెంట్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు అంటున్నాడు. సో అన్ప్రెసిడెంట్ అంటే దానికి ఇంత ముందు ఎప్పుడు రాలేదు. ఇదే మనం ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏముంది అక్కడ చూడండి. ఫస్ట్ ఆప్షన్ మనకి ఏముంది? సో ఇదంతా ఓకే. ఇన్ టుడేస్ గ్లోబలైజ్డ్ అండ్ కంప్యూటరైజ్డ్ కంటెక్స్ట్, నేపాల్ కెనాట్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై ద స్టాండర్డ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? స్టాండర్డ్ డెవలప్మెంట్స్. ఇక్కడ స్టాండర్డ్ అంటే మనకి ఏంటి? ఆల్రెడీ వచ్చి ఉండాలి, అది స్టాండర్డ్. కానీ అక్కడ ఏమంటున్నాం? అక్కడ అన్ప్రెసిడెంటెడ్ అంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి రాంగ్, స్టాండర్డ్ ఉండకూడదు, ఏముండాలి? అన్ప్రెసిడెంటెడ్. మనకి స్టేట్మెంట్ ఏ అనేది ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఆల్ ఆర్ కరెక్ట్ అనొచ్చా? ఆల్ ఆర్ కరెక్ట్ అని చెప్పలేం. కాబట్టి సో ఏని డీని మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? మనకి అడిగింది ఏంటి? మనకి ఇన్కరెక్టే కదా. సో ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఇంకొక చెక్ చేసాం అనుకోండి. సో ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ కాదనుకోండి, అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే సో ఏనే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకో కాన్సెప్ట్ చెక్ చేద్దాం. రైట్, ఇంకో కాన్సెప్ట్ ఏంటి? సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అక్కడ? ద గవర్నమెంట్ ఇన్ సో బడ్జెట్ 2018 అండ్ 16. సో 2018-16 బడ్జెట్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి. రైట్, ద గవర్నమెంట్ ఇన్ ఇట్స్ ఫిజికల్ బడ్జెట్ ఫర్ 2018-19 హ్యాస్ ఎయిమ్ టు డిజిటైజ్ గవర్నమెంట్ పేమెంట్స్ అండ్ రెవెన్యూ కలెక్షన్. కాబట్టి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉందా లేదు? మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి అది ట్రూనే. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఏ. ఇది ట్రూ కాబట్టి మనకి అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్. రైట్, నెక్స్ట్ చూడండి. రైట్, ఇంకా మనకి ఇంకేం అడిగాడు మనకి ఇంకా? సో దానివల్ల డిజిటైజ్ పేమెంట్ వల్ల జరిగే బెనిఫిట్స్ గురించి చెప్తున్నాడు. ఓకే, సో ఏం జరుగుతుంది? ఇంకో రైట్, ఎవరికైతే బ్యాంకింగ్ సర్వీసెస్ లేవో వాళ్ళకి జరిగే బెనిఫిట్స్ గురించి చెప్పారు కదా, అది ఎక్కడ ఉందో చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ నుంచి సో digital payments can be greatly beneficial in this regard, as expanding digital payments can help ensure financial services to those adults who are excluded from the formal banking sector. సో ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది కదా, అంటే ఇది కూడా ట్రూనే, అంటే మనకి ఈ స్టేట్మెంట్ కూడా ట్రూనే. కాబట్టి మనకి సో ఏవే ట్రూ ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ. సో బి, ద గవర్నమెంట్ ఇన్ ఇట్స్ ఫిజికల్ బడ్జెట్ ఫర్ 2018-19 హ్యాస్ ఎయిమ్ టు డిజిటైజ్ గవర్నమెంట్ పేమెంట్స్. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఎక్స్పాండింగ్ డిజిటల్ పేమెంట్స్ కెన్ హెల్ప్ ఎన్షూర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు దోస్ అడల్ట్స్ హూ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టర్. ఇది కూడా మనకు కరెక్టే. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది? కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది? మనకి ఏలో ఎర్రర్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మనం అడిగింది ఏంటి మనకి? సో విచ్ ఈస్ రాంగ్, విచ్ ఈస్ ఇన్కరెక్ట్. కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 62కి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. లెట్ us go for the next question, that is 63 మనకి ఏముంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. రైట్, సో మనకి డిజిటల్ సర్వీస్ యొక్క బెనిఫిట్స్ అడుగుతున్నాడు. ఆ బెనిఫిట్స్ మనకి ఏముంది ఇక్కడ? హెల్ప్ రెడ్యూస్ ట్యాక్స్ ఎవేజన్. సో ట్యాక్స్ ఎవేడ్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే తప్పించుకోవడం, ఎస్కేప్. ఎవేడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్కేప్. అంటే ట్యాక్స్ కట్టకుండా ఎస్కేప్ అవ్వడానికి ఏం చేస్తుందంట? తగ్గిస్తుందంట. దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ వన్ ఏముంది? రెడ్యూస్ క్రైమ్స్ ఇన్ బ్లాక్ మార్కెట్. బ్లాక్ మార్కెట్స్లో ఏం చేస్తుంది? మనకి ఇది క్రైమ్స్ తగ్గిస్తుందంట. రైట్, నెక్స్ట్ వన్ ఏముంది? రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ సెండింగ్ మనీ బోత్ డొమెస్టికల్లీ ఇంకా అక్రాస్ ద బోర్డర్, అంటే ఇంటర్నేషనల్ వైజ్. అంటే సో సెండింగ్ మనీ పంపించడానికి అయ్యే ఖర్చుని తగ్గిస్తుంది అంటున్నాడు. రైట్, నెక్స్ట్ వన్ ఏముంది? డిజిటల్ పేమెంట్స్ కెన్ హెల్ప్ ఎన్షూర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు దోస్ అడల్ట్స్ హూ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టర్. ఇంతకు ముందు చూసి మన క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్, మనం డైరెక్ట్గా చేయొచ్చు. రైట్, రిమైనింగ్ అనే మనకి కరెక్ట్ అనేది చూద్దాం. ఇందులో ఏది ఒకటి కరెక్ట్ అయినా మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. ఈ వీటిలో ఏది ఒకటి కరెక్ట్ అయినా మన ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది. ఇప్పుడు మనకి ప్యాసేజ్లో సో ఈ డిజిటల్ పేమెంట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. రైట్, సో ఇక్కడ చూడండి, డిజిటల్ పేమెంట్స్ కెన్ బి గ్రేట్లీ బెనిఫిషియల్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఎక్స్పాండింగ్ డిజిటల్ పేమెంట్స్ కెన్ హెల్ప్ ఎన్షూర్, ఎవరి గురించి ఇక్కడ చెప్పాం కదా, బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే లేరో వాళ్ళకి బెనిఫిట్. రైట్, ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ద గవర్నమెంట్ విచ్ హ్యాస్ టు టేక్ the lead to drive the digital financial development ahead. Digital finance also ensures transparency in interaction, thereby reducing tax evasion. So దీని గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఇది ట్రూనే. నెక్స్ట్, అండ్ ఎంపవరింగ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ టు keep track on financial activities. It can also help reduce crimes in black markets. ఈ పాయింట్ కూడా మనకు ఉంది కాబట్టి ఇది మనకు కరెక్ట్. రైట్, డిజిటల్ పేమెంట్ సర్వీస్ హెల్ప్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ సెండింగ్ మనీ బోత్ డొమెస్టికల్లీ ఇంకా అక్రాస్ ద బోర్డర్స్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ ఉన్న అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 63 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆల్ ఆఫ్ ది అబోవ్. సో లెట్ us answer the next question.
దట్ ఈస్ 64. Which of the following words is opposite in meaning to the word given in bold in the passage? ప్యాసేజ్లో ఒక వర్డ్ ఉందంట, అది దానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఓకేనా, ప్యాసేజ్లో ఏ వర్డ్ ఉందో బోల్డ్లో చూద్దాం. ఎంబ్రేస్. ఓకే, ఇక్కడ ఏముంది మనకి ఎంబ్రేస్. సో మనకి ఎంబ్రేస్ అండ్ మీనింగ్ ఏంటంటే యాక్సెప్ట్. ఎంబ్రేస్ అండ్ మీనింగ్ ఏంటి? యాక్సెప్ట్. లేదంటే దీన్నే మనం ఏమనొచ్చు అంటే అప్రూవ్ అని కూడా అనొచ్చు. యాక్సెప్ట్ ఇంకా ఏమనొచ్చు మనం అప్రూవ్ అని కూడా అనొచ్చు. యాక్సెప్ట్ ఇంకా అప్రూవ్. అలాంటి మనకి ఏమడిగాడు సినిమా అంటే మనం చూసుకున్నట్టయితే ఎంబ్రేస్కి ఏమడిగాడు మనకి? సో ఆపోజిట్ అడిగాడు. అంటే మనకి ఏం చేయాలి? మనకి యాక్సెప్ట్ చేయకూడదు, అంటే రిజెక్ట్ చేయాలి. అలాంటి వర్డ్స్తో ఏమొస్తే మనకి అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. అదేనా 64 మనకి అది కాదు, ఆ బోల్డ్ వర్డ్ కాదు కదా. సో ఎంబ్రేస్ ఉంది, ఇంకో వర్డ్ ఏముంది మనం చూడండి ఇక్కడ దానికంటే ముందు. రైట్, క్రూషియల్. ఏముంది ఇక్కడ మనకి? సో క్రూషియల్. సో క్రూషియల్ యాక్చువల్గా ఇక్కడ 64 ఇది. ఓకే, ఇది 64 నాట్ 14, 64. సో ఈ 64 మనం వాడేది మనకి ఇక్కడ క్రూషియల్. సో నేషనల్స్ అడ్రస్ క్రూషియల్ ఇష్యూస్ ఆఫ్ బ్రాడ్ ఎకనామిక్ గ్రోత్. సో క్రూషియల్ అని మనకి మీనింగ్ ఏంటి? క్రూషియల్ అంటే ఇంపార్టెంట్. క్రూషియల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇంపార్టెంట్. లేదంటే దీన్నే మనం ఏమనొచ్చు అంటే వైటల్ అని కూడా అనొచ్చు, సిగ్నిఫికెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో క్రూషియల్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి మనకి? సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్, లేదంటే వైటల్ అనే వర్డ్ మనం తీసుకోవచ్చు. రైట్, ఈ వర్డ్కి మనకి ఏమడిగాడు? మనకి యాంటనమ్. ఇక్కడ 64 అది 14 కాదు, 64. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ది వర్డ్స్ ఆపోజిట్ ఇన్ మీనింగ్? రైట్, సో మనకి ఆ వర్డ్కి ఆపోజిట్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో సెంట్రల్, రైట్, సెంట్రల్ అయితే కాదు కదా. రైట్, నెక్స్ట్ వన్ ఏముంది? క్లామరస్. క్లామరస్ అండ్ మీనింగ్ ఏంటంటే నాయిసీ. క్లామరస్ అండ్ మీనింగ్ ఏంటి? నాయిసీ. డైర్ అంటే మీనింగ్ ఏంటంటే సీరియస్. డైర్ అంటే మీనింగ్ ఏంటి మనకి? సీరియస్. అప్పుడప్పుడు అంటాం కదా మనం, సో డైర్ కన్సిక్వెన్సెస్ అంటాం కదా, అంటే మీనింగ్ ఏంటంటే సీరియస్ కన్సిక్వెన్సెస్. డైర్ కన్సిక్వెన్స్ మీనింగ్ ఏంటి? సీరియస్ కన్సిక్వెన్స్. రైట్, నెక్స్ట్ ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇన్సిగ్నిఫికెంట్. ట్రివియల్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్సిగ్నిఫికెంట్. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే ట్రిఫిల్ అని కూడా అనొచ్చు. ట్రిఫిల్. ఓకే, సో ట్రిఫిల్ అన్నా, ట్రివియల్ అన్నా, ఇన్సిగ్నిఫికెంట్ అన్నీ కూడా మనకి సినోనిమ్. మనకు కావాల్సింది కూడా అక్కడ క్రూషియల్ కదా. క్రూషియల్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి? ట్రివియల్. క్రూషియల్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి? ట్రివియల్. రైట్, నెక్స్ట్ ఏముంది మనకి? ఇంపరేటివ్. సో ఇంపరేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంపార్టెంట్. ఇంపరేటివ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంపార్టెంట్. ఇది మనకి ఏమవుతుంది? సినోనిమ్. కానీ మనకు అడిగింది ఏంటి? యాంటనమ్. కాబట్టి మన ఆన్సర్ ఏం తీసుకోవాలి మనకి? ట్రివియల్. సో క్వశ్చన్ నెంబర్ 64 ఏంటి? మన బోల్డ్ వర్డ్ ఏంటి అక్కడ? సో బోల్డ్ వర్డ్ ఏమనుకున్నాం మనం ఇక్కడ? ఎంబ్రేస్. ఇంతకు ముందు ఎంబ్రేస్ అనుకున్నాం కదా. యాక్చువల్గా ఇది నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో మనకి ఎంబ్రేస్ కాకుండా ఇంకే వర్డ్ ఏముంది మనకి? క్రూషియల్ అనే వర్డ్ ఉంది. రైట్, క్రూషియల్ అనే వర్డ్కి ఏ వర్డ్ కాదు మనకి? ఆపోజిట్. కాబట్టి ఏమవుతుంది మనకి? ట్రివియల్. ఫర్ క్రూషియల్ ద ఆపోజిట్ ఈజ్ ట్రివియల్. సో లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది? 65. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ గివెన్ ఇన్ బోల్డ్ ఇన్ ద ప్యాసేజ్? ఇప్పుడు మనకి సెకండ్ బ్లాంక్ వస్తుంది. ఓకేనా, సో 65లో వచ్చిన బోల్డ్ వర్డ్ ఇక్కడ వచ్చింది. ఇది యాక్చువల్గా 15 కాదు, ఏంటిది? 65. ఓకే, ఎంబ్రేస్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎంబ్రేస్ అంటే మనకి ఏంటి మనకి? సో యాక్సెప్ట్. ఎంబ్రేస్ అంటే మీనింగ్ ఏంటి? యాక్సెప్ట్. లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే మనం అప్రూవ్ అని కూడా అనొచ్చు. చెప్పుకున్నాం కదా ఇందాకే. సో యాక్సెప్ట్ ఇంకా అప్రూవ్. సో దీనికి ఏమడిగాడు మనం ఇక్కడ చూద్దాం. ఫాలోయింగ్ కెన్ రీప్లేస్ ద వర్డ్. అంటే రీప్లేస్ చేయొచ్చు అంటే మనకి మీనింగ్ ఏం రావాలి? సినోనిమ్. ఆ వర్డ్ రీప్లేస్ చేయొచ్చు అంటే మనకి మీనింగ్ ఏం రావాలి? సినోనిమ్ రావాలి. ఓకే, సో మనకి ఏమొస్తుంది మనకి? ఎక్స్క్లూడ్ అంటే మనకి సో లీవ్ అవుట్, కానీ అది రాదు కదా. నెక్స్ట్ యాక్సెప్ట్. మనం అనుకున్నాం కదా యాక్సెప్ట్ అనుకున్నాం లేదా? సో యాక్సెప్ట్ పాసిబిలిటీ. రైట్, నెక్స్ట్ మనకి ఇంకేమొచ్చు ఇక్కడ? రిప్యూడియేట్ మీనింగ్ ఏంటంటే రిజెక్ట్. రిప్యూడెడ్ మీనింగ్ ఏంటి? రిజెక్ట్. సో రిజెక్ట్ ఏమవుతుంది మనకి? యాంటనమ్ అవుతుంది. కానీ మనకి అడిగింది ఏంటి? సో కెన్ రీప్లేస్ అంటే మనకి ఏం కావాలి? సినోనిమ్. సో సినోనిమ్ ఏమవుతుంది చెప్పండి మనకి? యాక్సెప్ట్. మనకి ఇంకేం లేదు కదా. సి అండ్ బి అయితే కాదు కదా. సి అయితే కాదు, అంటే యాక్సెప్ట్ రిప్యూడ్ రెండు ఏమైతే యాంటనమ్స్ అయితే. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ సినోనిమే. కాబట్టి ఏం తీసుకోవాలంటే యాక్సెప్ట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 65 దట్ ఈస్ ఎంబ్రేస్. ఎంబ్రేస్కి సినోనిమ్గా ఏం తీసుకుంటాం మనం? యాక్సెప్ట్. లేదంటే అప్రూవ్ అని తీసుకుంటాం. ఓకేనా, రైట్. లేదంటే వ్యాలిడేట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనకి? వ్యాలిడేట్ అని కూడా అనొచ్చు. వ్యాలిడేట్. ఓకే, లేదంటే రాటిఫై అని కూడా అనొచ్చు. రాటిఫై, వ్యాలిడేట్, ఇంకా అసెట్ అని కూడా అనొచ్చు.
అసెట్, ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి ఎంబ్రేస్కి, లేదంటే అప్రూవ్, ఇవన్నీ మనకి సినోనిమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏంటవి? రాటిఫై, వ్యాలిడేట్, అసెట్, ఎంబ్రేస్, అప్రూవ్. సో ఇవన్నీ మనకి సినోనిమ్స్గా వస్తాయి. సో దీంతో మనకి ఏమైపోయింది? మనకి 65 అయిపోయింది, రైట్? సో లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, మనకి ఇక్కడ 66 నుంచి 70 వరకు మనకి ఏమున్నాయి? మ్యాచ్ ద కోలం అనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి మ్యాచ్ ద కోలం 2 కాలమ్స్ ఉన్నాయి, వాటిని ఏం చేయాలి మనం? మ్యాచ్. సో ఫస్ట్ కాలంలో ఏమున్నాయి? మనకి ఏబిసి స్టేట్మెంట్స్ ఉన్నాయి. సెకండ్ కాలంలో మనకి ఏమున్నాయి? సో డిఈఎఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనకి ఈ ఏబిసి స్టేట్మెంట్స్ని డిఈఎఫ్ స్టేట్మెంట్స్తో మనం ఏం చేయాలి? మనకి సో మ్యాచ్ చేయాలి. ఓకే, అయితే మనకి చూద్దాం ఏమున్నాయో. ఫస్ట్ మనం చూద్దాం ఇక్కడ. వాట్ సీమ్స్ టు హ్యావ్ టచ్డ్ ద పాపులర్ ఇమాజినేషన్ ఈస్ దట్ ద కరెంట్ లాంచ్ విండో ఎండ్స్ ఆన్ July 16 అండ్ ఇఫ్ దిస్ విండో ఈజ్ మిస్డ్ దేర్ కుడ్ బి అన్ ఇండెఫినెట్ డిలే. ఇండెఫినెట్ డిలే మనకి కంప్లీట్ ఇన్కంప్లీటా? యాక్చువల్గా ఇన్కంప్లీట్. మనకి ఏముంది ఇక్కడ? ఇండెఫినెట్ డిలే, ఇది మనకి ఇన్కంప్లీట్. సో ఇన్కంప్లీట్ కావాలి కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాలి. దీన్ని కంప్లీట్ చేయాలి మనకి ఏమున్నాయి? మనకి పాసిబిలిటీస్, రైట్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ పాసిబిలిటీస్ చూద్దాం. రైట్ సైడ్ మనకి ఏముంది? డి. సో డిలే ఇన్ రీషెడ్యూలింగ్ ద లాంచ్. మనకి ఏమొచ్చి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? ఫస్ట్ సో ఎండ్స్ ఆన్ జూలై, లాంచ్ గురించే కదా. కరెంట్ లాంచ్ విండో ఎండ్స్ ఆన్ July 16 అండ్ ఇఫ్ దిస్ విండో ఈజ్ మిస్డ్, ఒకవేళ ఇది మిస్ అయితే మళ్ళీ ఏంటంటే డిలే ఇన్ రీషెడ్యూలింగ్ ద లాంచ్ కపుల్డ్ విత్ న్యూస్ రిపోర్ట్స్ దట్ చెకింగ్ అండ్ కరెక్టింగ్ ద ఎర్రర్ కుడ్ టేక్ అప్ టు 10 days. దిస్ హ్యాస్ లెడ్ టు డైర్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఇండెఫినెట్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద రైట్ లాంచ్. కాబట్టి మనకి ఏ అండ్ డి అనేది మనకి కాంబినేషన్. మనకి క్లూ ఏంటి ఇక్కడ? మనకి డిలే ఇన్ రీషెడ్యూలింగ్. ఓకేనా? సో కాబట్టి మనకి ఏ డి అనేది ఒక పాసిబిలిటీ, ఏడి ఒక పాసిబిలిటీ, రైట్? ఇప్పుడు మనం బీతో చూద్దాం. సో బీలో మనకి ఏముంది? ద లాంచ్ విండో ఈజ్ డిటర్మైండ్. సో మనకి డిటర్మైండ్ మనకి ఏం రావాలి? జనరల్గా మనకి ప్రిపోజిషన్, రైట్, ప్రిపోజిషన్ రావాలి. డిటర్మైండ్ టు, ఎందుకంటే మనకి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్ కూడా మనకి ఏం రావాలి? ఖచ్చితంగా ప్రిపోజిషన్ రావాలి, రైట్? ఎక్కడ మనకి ప్రిపోజిషన్ ఉందా? మనకి ఇక్కడ అది కాకుండా మనకి ఎందులో వాడుతున్నాం? ఇది ప్యాసివ్ వాయిస్లో వాడుతాం, గుర్తుపెట్టుకోండి, రైట్? మనకి యాక్టివ్ వాయిస్లో అయితే అంటే మేబీ ప్రిపోజిషన్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎందులో వాడుతున్నాం మనం? సో ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఎలా చెప్పుకోతున్నాం మనం? బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటి మనకి ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో వచ్చిందని మనకి ఏం రావాలి అక్కడ? సో ప్రిపోజిషన్. మనకి ఆప్షన్ అక్కడ మనకి ప్రిపోజిషన్ అంటే రైట్ సైడ్ ఎక్కడ ప్రిపోజిషన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే మనకి డి అయితే కాదు కదా, ఎందుకంటే డి కావాలని మనం ఏం చేసాం? మనం ఏడి మనం తీసుకున్నాం, రైట్? సో ఈలో ఏముంది? మనకి బికాజ్ ఉంది, రైట్? ఈలో మనకి ఏముంది? బికాజ్, ఇది మనం తీసుకోలేం. ఓకే, నెక్స్ట్ ఎఫ్లో ఏముంది చూద్దాం, రైట్? ఎఫ్లో మనకి ఏముంది? అప్రాక్సిమేట్లీ అని సో ఒక యాడ్ వర్బ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం తీసుకో. మనకు కావాల్సింది ఏంటి? ప్రిపోజిషన్. కాబట్టి మనకి సో బీకి కాంబినేషన్ ఏం లేదు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ సి చూద్దాం. సీకి మనకి ఏమొచ్చింది చూడ ఇక్కడ? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఈస్ దట్ ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ రిసీవ్స్ సన్లైట్ ఫర్. మనకి ఏమొచ్చింది? మనకి ఫర్ వచ్చిందా? సో ఫర్ అనేది మనకి ఏంటి? ప్రిపోజిషన్. అంటే ఇది కంప్లీటా ఇన్కంప్లీటా? ఇన్కంప్లీట్. సో దీనికి కంటిన్యూషన్ ఉండాలి, రైట్? కంటిన్యూషన్ ఏమి ఉండాలి? మనకి ఒక స్టేట్మెంట్ ఉండాలి, రైట్? సారీ, ఒక సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఎందుకు? మనకి సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ లేదంటే ప్రొనౌన్ కానీ కావచ్చు. ఎందుకంటే మనకి ఏమొచ్చింది? ఫర్ వచ్చింది కదా. సో ఈ ప్రిపోజిషన్కి తర్వాత ఒక నౌన్ రావాలి. అలాంటి నౌన్ ఎక్కడ ఉందో మనం చూద్దాం. మనకి ఆల్రెడీ బి అయితే అయిపోయింది, మనకి ఏముంది? సో డి అయితే అయిపోయింది కదా, ఈ చెక్ చేద్దాం. ఈలోకి ఏమొచ్చింది? బికాజ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫర్. ఫర్ తర్వాత మనం వెంటనే బికాజ్ వస్తుందా? రాదు, కాబట్టి మనకి ఇది ఆప్షన్ రాదు. నెక్స్ట్ ఎఫ్ చూద్దాం. సో ఎఫ్లో మనకి ఏముంది? రైట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఈస్ దట్ ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ రిసీవ్ సన్లైట్ ఫర్ అప్రాక్సిమేట్లీ 14 days బిఫోర్ బీయింగ్ ప్లంజ్డ్ ఇన్ నైట్ ఫర్ అనదర్ 14. కాబట్టి మనకి సో సి అండ్ ఎఫ్ కూడా మనకి సూట్ అవుతుంది. కాబట్టి మనకి ఏం రావాలి? సిఎఫ్. మనకి ఒక కాంబినేషన్ ఏంటి? ఏడి, ఇంకో కాంబినేషన్ మనకి ఏంటి? సిఎఫ్. మనకి ఏడి సిఎఫ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఫస్ట్ అయితే కాదు కదా, నెక్స్ట్ ఏమో మనకి ఏడి సిఎఫ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 66, for question number 66 our answer is what? B. Let us go for the next question. రైట్, చూద్దాం. సో 67 మనకి ఏముంది? ఏలో ఐడియల్లీ బోత్ యూనిట్స్ షుడ్ హ్యావ్ షేర్డ్ ద ట్రోఫీ బట్ ద క్వెస్ట్ అండ్ మీనింగ్ ఏంటంటే సెర్చ్ అనుకోవచ్చు. ఓకేనా? క్వెస్ట్ అండ్ మీనింగ్ ఏంటి? సెర్చ్. సో ఫర్ ఏ సింగులర్ విన్నర్, సో మనకి ఇది ఇన్కంప్లీట్, బట్ ద క్వెస్ట్ ఫర్ ఏ సింగులర్ విన్నర్, దీనికి కంటిన్యూషన్ ఉండాలి, రైట్? సో సింగులర్ విన్నర్ ఇక్కడ హ్యాడ్ 26 స్ట్రైట్ పాస్ ద ropes
వెల్ హీడ్ ఆఫ్ ద విజిటర్స్. ఇదైతే మనకి కాదు కదా, ఎందుకు కాదు చూడండి, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ ట్రోఫీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకి ట్రోఫీ రిలేటెడ్ ఏది లేదు కాబట్టి మనకి ఏం చేయొచ్చు, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అది కాదు. నెక్స్ట్ ఇంకా ఏ కాంబినేషన్ ఇంకేముంది మనం చూడండి ఇక్కడ, అండ్ ఏ టోర్నమెంట్ లా. సో ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ, ద క్వెస్ట్ ఫర్ singular winner and a tournament law that mentioned cumulative boundaries as the ultimate deal breaker helped England pip New Zealand. మనకి ఇక్కడ ఏముంది చూడండి, అక్కడ మామూలుగా అయితే ఇక్కడ ట్రోఫీని ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఆ ఇద్దరు ఎవరు కావచ్చు ఇక్కడ మనకి, ఇంగ్లాండ్ ఇంకా న్యూజిలాండ్. కానీ ఇందువల్ల ఇంగ్లాండ్కి మాత్రమే వచ్చింది ఇక్కడ మనకి 2 రీజన్స్ ఏంటి, అక్కడ క్వెస్ట్ ఫర్ ఏ సింగులర్ విన్నర్, ఇంకో రీజన్ ఏంటి మనకి ఇక్కడ క్యుములేటివ్ బౌండరీస్. కాబట్టి మనకి ఇక్కడ సూట్ అవుతుంది లేదా, అంటే ఏ అండ్ ఈ అనేది మనకి సూట్ అవుతుంది, ఒక కాంబినేషన్ ఏఈ ఒక కాంబినేషన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం బి. సో బీలో మనకి ఏముంది చూడండి, ఇన్ ద కరెంట్ పాపులర్ ఇమాజినేషన్ బోత్ స్క్వాడ్స్ ఆర్ ఛాంపియన్స్. ఇప్పుడైతే మనకి కరెంట్ ఇమాజినేషన్లో అంటే ప్రజెంట్ ఆ రెండు కూడా మనకి ఏంటి, సో ఛాంపియన్స్. కానీ ఇక్కడ ఏమంటాడంటే మనకి పాజిటివ్. దీనికి కాంట్రాస్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. సో కాంట్రాస్ట్ మనకి డి అయితే కాదు కదా, అది కంప్లీట్గా సో అవుట్ ఆఫ్ సింక్ ఉంది కాబట్టి దాన్ని తీసుకోలేము. బట్ ఆల్రెడీ మనకి ఈని మ్యాచ్ చేసింది కాబట్టి ఇంకా పాసిబిలిటీ ఏంటి మనకి ఎఫ్. మనకి ఏముంది ఇక్కడ బట్, మనకి ఇక్కడ ఏమొచ్చింది మనకి బట్ మనకి కాంట్రాస్ట్. బట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్, సో ప్రెజెంట్ ఓకే, ప్రెజెంట్ ఇద్దరిని మనం ఎలా చూస్తాం, మనం అక్కడ ఛాంపియన్స్గానే చూస్తాం. బట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వెన్ ఓన్లీ కోల్డ్ స్టాటిస్టిక్స్ లింగర్ అంటే సో విచ్ రైట్ ఎగ్జిస్ట్ ఫర్ లాంగ్ టైమ్, దాన్ని ఏమంటామంటే లింగర్. నార్మల్గా లింగరింగ్ ఆరోమా అంటాం కదా, కంటిన్యూస్గా ఉంటుంది, దాన్ని ఏమంటామంటే లింగరింగ్ అంటాం. రైట్ లింగర్. ఇంగ్లాండ్ విల్ హ్యావ్ ద హాలో అండ్ న్యూజిలాండ్ విల్ రిమైన్ ద బ్రైడ్స్మేడ్. నార్మల్గా బ్రైడ్స్మేడ్ అంటే నార్మల్గా తెలిసిందే కదా, బ్రైడ్స్మేడ్ అది లిటరల్ మీనింగ్ కాకుండా అంటే బ్రైడ్తో పాటు ఉండే వాళ్ళని బ్రైడ్స్మేడ్ అంటాం. రైట్. సో అది లిటరల్ మీనింగ్. ఫిగరేటివ్ మీనింగ్ అంటే సో ఎవరైతే ఏమీ అచీవ్ చేయలేరో వాళ్ళు ఏమంటామంటే బ్రైడ్స్మేడ్ అంటాం. అంటే సో నార్మల్గా ఇప్పుడైతే మనకి ఏం కనిపిస్తుంది, ఇద్దరు కూడా సో రైట్, సో ఇద్దరు కూడా ఛాంపియన్స్గా కన్సిడర్ చేస్తాం ప్రెజెంట్ మనకి, ఎందుకంటే మ్యాచ్ రీసెంట్గా జరిగింది కాబట్టి. ఓకే. అలా కాకుండా వన్స్ మనకి స్టాటిస్టిక్స్ మాత్రమే కనిపించినప్పుడు ఎలా కనిపిస్తుంది, న్యూజిలాండ్ గెలవలేదని మాత్రమే చూపిస్తుంది, ఇంగ్లాండ్ గెలిచినట్టు చూపిస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నాడు. కాబట్టి మనకి కాంబినేషన్ వస్తుంది బి అండ్ ఎఫ్, ఏఈ ఇంకా బిఎఫ్. మనకి సీలో ఏముంది, ఫర్ ఎ కంటెస్ట్ ఆఫ్ గ్లాడియేటర్ ప్రపోర్షన్స్. దీనికి కంటిన్యూస్ మనకి డి అయితే డి కంప్లీట్గా ఏంటి మనకి అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాబట్టి సో ఓన్లీ ఏఈ అండ్ బిఎఫ్. మనకి ఏఈ అండ్ బిఎఫ్ ఎక్కడైతే ఉంటాయో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే. ఏఈ అండ్ బిఎఫ్ ఎక్కడ ఉంది మనకి, డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 67 our answer is what, D. Let us go for the next question. Let us start explanation for question number 68. మనకి మ్యాచ్ ఇది కూడా మనకి ఏంటి, మనకి మ్యాచ్ ద కోలమే కదా. రైట్ చూద్దాం మనకి ఏలో ఏ పాయింట్లో ఏముంది మనకి ఇక్కడ. ఎట్ ఫస్ట్ బ్లష్ మనకి నార్మల్గా ఫస్ట్ బ్లష్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఫస్ట్ గ్లాన్స్ అంటాం కదా, ఫస్ట్ గ్లాన్స్. అలాగే మనకి ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ బ్లష్. ఓకే. సో ఎట్ ఫస్ట్ గ్లాన్స్ దిస్ రిజర్వేషన్ విచ్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ అవైలబుల్ అన్న మనకి ఏమొచ్చింది, దిస్ రిజర్వేషన్ అనేది మనకి ఏంటి ఇక్కడ సబ్జెక్ట్. దిస్ రిజర్వేషన్ అనేది మనకి ఏంటి ఇక్కడ సబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్కి ఇక్కడ మనకి వెబ్ లేదంటే మనకి ఏం కావాలి, ఎక్కడోదైనా వెబ్ రావాలి. రైట్. ఆ వెబ్ కోసం మనం వెతకాలి. రైట్. అది కాకుండా కామా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి, అక్కడ వెబ్బే రావాలి. రైట్. మనం చూసుకున్నట్టు మనకి ఇక్కడ సో డీలో ఏముంది మనం డీలో, సో డీలో మనకి బట్ వచ్చింది. బట్ అనేది వెబ్ కాదు కాబట్టి ఏం చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, సో ప్రెజెంట్ ఇక్కడ మనకి ఏముంది వెబ్ వచ్చింది. కాకపోతే ఈ వెబ్ అనేది మనకి సింగులర్ ప్లూరల్ చూసుకున్నట్టు ఇక్కడ ఏంది ఇక్కడ ఏముంది మనకి రిజర్వేషన్ అనేది మనకి ఏంటి సింగులర్. మనకి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఏముండాలి సింగులర్. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రెజెంట్ అనేది మనకి ఏంటి సింగులరా కాదు ప్లూరల్. ఎందుకంటే సింగులర్ అయితే మనకి ఏముండాలి, ఎస్ కానీ ఈఎస్ కానీ లేదంటే ఐఈఎస్ కానీ ఉండాలి. అవేమీ లేవు కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. కాబట్టి మనకి ఏఈ అనేది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మనకి ఎఫ్ చూద్దాం. ఎఫ్లో మనకి ఏముంది, ఇక్కడ మనకి ఏం కావాలనుకున్నాము వెబ్ కావాలి. ఇక్కడ ఏమొచ్చింది మనకి రిలేటివ్ ప్రొనౌన్ హూ వచ్చింది. కాబట్టి మనకి ఏ ఎఫ్ కూడా మనకి కాంబినేషన్ కాదు. అంటే సో ఏతో మనకి ఏ కాంబినేషన్ కూడా లేదు. అంటే మనకి ఏతో ఏ కాంబినేషన్ లేదు కాబట్టి ఆప్షన్స్లో ఎక్కడ మనకి ఏతో మనకి ఉంటే వాటిని ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఏతో ఇక్కడ మనకి ఏముంది ఏఈసిడి ఉంది, మనం ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి డీలో కూడా ఏముంది ఏఎఫ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఆప్షన్స్ ఏమన్నా మనకి ఏ కానీ లేదంటే సి కానీ అయ్యే చేయాల్సి ఉంది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ బి చూద్దాం. ఓకే. సో బీలో మనకి ఏముందో చూద్దాం. బీలో మనకి ఏమో చూడండి, వీ కెన్ డిబేట్ ఓవర్ రైట్, వీ కెన్ డిబేట్ ఓవర్ వాట్ థియరీస్. దేని గురించి మాట్లాడుతున్నాము,
థియరీస్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? థియరీస్. సో వాట్ థియరీస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ సో టు అప్లై అండ్ ఓవర్ వెదర్ ద టెక్స్ట్ ఆఫ్ ఎ క్లాస్ నీడ్స్ టు బి రీడ్ లిటరల్లీ ఆర్ ఇన్ లైట్ ఆఫ్ ఇట్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనకి? థియరీ గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో ఇంటర్ప్రిటేషన్ టు అప్లై అండ్ ఓవర్ వెదర్ థియరీ, ఇంకా సో వెదర్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? మనకి వెదర్ వచ్చింది. సో మనకి ఎప్పుడైనా సరే వెదర్ వచ్చిందని మనకి ఇక్కడ సో అంబిగ్విటీ ఉన్నట్టు, అంటే నాట్ క్లియర్, సో క్లియర్గా లేదనమాట, రైట్? సో మనకి ఈ టూ కాన్సెప్ట్స్కి ఎక్కడైతే మనకి కాంబినేషన్ సూట్ అవుతుందో అది చూద్దాం, రైట్? ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి సో డీలో ఏముందో చూద్దాం. రైట్, డి. సో డీలో మనకి ఏమో చూడండి మనకి. సో బట్ ఇన్ మోస్ట్ కేసెస్, ఇక్కడ కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాం? కేసెస్, రైట్? మోస్ట్ కేసెస్ ద సుప్రీం కోర్ట్స్ ఓన్ ప్రిసిడెంట్ అండ్ కామన్లీ యాక్సెప్టెడ్ లీగల్ థియరీస్. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాం? థియరీస్. మనకి సో బీలో కూడా థియరీస్నే, ఇక్కడ కూడా థియరీస్, రైట్? ప్రొవైడ్ అన్ ఈజీ ఇనఫ్ గైడ్ టు ఫైండింగ్ సో ఏ ప్రిన్సిపల్ ఆన్సర్. సో మనకి చూసుకున్నట్టు మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ ఆన్సర్. అక్కడ ఏమనుకున్నాం? మన అక్కడ సో క్లారిటీ లేదనుకున్నాం. వెదర్ వల్ల మనకి ఏంటి? థియరీస్, వెదర్. సో థియరీ సరిపోయింది. నెక్స్ట్ ఏంటి? వెదర్. సో క్లారిటీ లేదనుకున్న ఇక్కడ ఏమొచ్చింది? క్లారిటీ వచ్చిందని చెప్తున్నాం. మధ్యలో ఏమొచ్చింది? మనకి కాంట్రాస్ట్. ఓకేనా? సో క్లారిటీ లేదు, క్లారిటీ వచ్చింది. మనకి కాంట్రాస్ట్ సరిపోయింది, సో అండ్ కంటెక్స్ట్ కూడా సరిపోయింది. కాబట్టి మనకి కాంబినేషన్ ఏమవుతుందంటే బి ఇంకా డి. సో బీడి అనేది మనకి ఒక కాంబినేషన్ అవుతుంది. బీడి అనేది ఏమవుతుంది? మనకి కాంబినేషన్. రిమెంబర్ దిస్, రైట్? సో మనకి బీడి ఎక్కడైతే ఆప్షన్లో ఉంటుందో అది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. బీడి ఎక్కడ వచ్చింది మనకి చూడండి, బీడీ వచ్చింది. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఇప్పుడు ఇంకేం చెక్ చేయాలి? మనకి సిఈ అనేది సెట్ అవుతుందో చెక్ చేస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనకి సి చూద్దాం. సిలో మనకి ఏమని చూడండి అక్కడ, ద ఛాలెంజెస్ మేడ్ టు ద రైట్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దో which a 2-judge bench of the Supreme Court is slated to hear this month. అంటే ఇక్కడ మొత్తానికి మనకి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ద ఛాలెంజెస్ మేడ్ టు ద ఇట్ షుడ్ బి ద చేంజెస్. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ ఏమంటున్నాం? మన ఇక్కడ టు ద 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కదా, కాబట్టి ఇక్కడ ఏముండాలి? మనకి చేంజెస్. కాబట్టి ఇక్కడికి సింగులర్ ప్లూరలా? ప్లూరల్. సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనకి ఏం రావాలి? నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎందులో ఉంది? ప్లూరల్. కాబట్టి మనకి నెక్స్ట్ ఏం రావాలి? మనకి వెబ్ రావాలి. ఆ వెబ్ కూడా ఏమై ఉండాలి? ప్లూరల్. మనం ఆల్రెడీ చూసాం కదా, మనకి ఒక దగ్గర వెర్బ్ వచ్చింది, ఆ వెర్బ్ కూడా ప్లూరల్. ఏంటా వెబ్? మనకి డి. సో ఈలో మనకి ఏమొచ్చింది? మనకి ఇక్కడ వెబ్ వచ్చింది. ఈ వెబ్ కూడా మనకి ఏంటి? మనకి ప్లూరల్ వెబ్. మనకి ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ ఏముంది? మనకి వెబ్. కాబట్టి మనకి కాంబినేషన్ ఏమైందంటే సిఈ ఈజ్ ద కాంబినేషన్. ఒక కాంబినేషన్ ఏమొచ్చింది? మనకి బి ఒక కాంబినేషన్, ఇంకో కాంబినేషన్ ఏంటి? మనకి సిఈ. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే బిడి ఇంకా సిఈ అనేది మనకి కాంబినేషన్ అవుతుంది. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? బిడి ఇంకా సిఈ. బిడి సిఈ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. So let us go for the next question. So 69. ఇక్కడ మనం చూద్దాం. 69 మనకి ఏలో ఏముంది చూడండి. మనకి హియర్ ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ కన్సర్న్ క్వశ్చన్స్ బోత్ ఓవర్, మనకి ఏముంది? కాంబినేషన్ ఏముంది? బోత్. ఏమొచ్చింది? మనకి బోత్. ఓవర్ వెదర్ ద అమెండ్మెంట్ ఇన్ఫ్రింజెస్ ద ఎక్స్టెంట్ ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ. మనకి బోత్ వచ్చింది కాబట్టి మనకి దీనికి ఏం కావాలి? కాంబినేషన్ ఎండ్. మరి కాంబినేషన్ ఎక్కడెక్కడ చూద్దాం, రైట్? సో ఇక్కడ బట్ వచ్చింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ మనకి మే. ఇక్కడ ఏముంది? మనకి ఎండ్. మనకి ఎఫ్లో మనకి ఏమొచ్చింది? ఎండ్ వచ్చింది. అది కాకుండా తర్వాత ఏమొచ్చింది? బోత్ ఓవర్ వెదర్. తర్వాత ఏమొచ్చింది? ఓవర్ వెదర్. కాబట్టి సిమిట్రీ సరిపోయింది కాబట్టి మనకి కాంబినేషన్ ఏమైంది? మనకి ఏ ఇంకా ఎఫ్ అనేది మనకి ఒక కాంబినేషన్ వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసుకునేది మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏముంది చూడండి ఇక్కడ, ద కోర్ట్స్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ విల్ ఆపరేట్ నాట్ మియర్లీ. నార్మల్గా మియర్లీ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ. మియర్లీ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ. మనం చూసుకుంటే మనకి ఏమొచ్చింది? నాట్ ఓన్లీ. ఏమొచ్చింది? నాట్ ఓన్లీ. సో నాట్ ఓన్లీ వచ్చిందంటే మనకి కాంబినేషన్ ఏంటి? బట్ ఆల్సో. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది? బట్ ఆల్సో వచ్చింది. ఏమొచ్చింది? బట్ ఆల్సో. ఇక్కడ మనకి ఏమొచ్చింది? నాట్ ఓన్లీ. అక్కడ ఏమొచ్చింది? బట్ ఆల్సో. కాబట్టి మనకి కాంబినేషన్ ఏమైందంటే బీడీ ఈజ్ ద కాంబినేషన్. ఒక కాంబినేషన్ ఏంటి? ఏఎఫ్, ఇంకో కాంబినేషన్ ఏంటి? బీడీ. కాబట్టి మన ఆన్సర్ ఏమైంది? ఏఎఫ్ ఇంకా బీడీ. సో ఏఎఫ్ అండ్ బీడీ ఎక్కడైతే ఉంటాయో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఏఎఫ్ అండ్ బీడీ. సో ఏఎఫ్ బీడీ ఎక్కడ వచ్చింది మనకి చూడండి ఇక్కడ మనకి, రైట్? సో ఆప్షన్ డి. ఆప్షన్ డీలో మనకి ఏమొచ్చింది? ఏఎఫ్ ఇంకా బీడీ. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? సో లెట్ us go for the next question. Let us answer question number 70, right? The budget speech saved the Modi government the embarrassment of owning up to this shortfall on the house, right? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ బడ్జెట్ స్పీచ్.
saved the Modi government the embarrassment of owning up to this shortfall. This shortfall మనకి ఏం తెలియదు, రైట్? సో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఇక్కడ మనకి ఏమైంది? సో కంప్లీట్ అయింది. మనకి కామా వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకి ఏం రావాలి? మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి. ఏం రావాలి మనకి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. మనకి ఎక్కడైతే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుందో దాన్ని మనం ఏం తీసుకోవాలి? మనకి ఇక్కడ రైట్, సో కాంబినేషన్గా తీసుకోవాలి. మనకి చూసుకున్నట్టు డీలో ఏం లేదు, మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ లేదు కాబట్టి దీన్ని మనం తీసుకోలేం, రైట్? సో ఈలో కూడా మనకి ఏం లేదు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ లేదు కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోలేం, రైట్? సో నెక్స్ట్ మనకి సో ఎఫ్ చూద్దాం. ఎఫ్లో మనకి ఏమొచ్చింది ఇక్కడ? హెర్ ప్రిడెసర్స్, అంటే ఆమెకి అంటే ముందు వచ్చిన వాళ్ళు అంటున్నాం. ఆమె ఎవరో తెలియాలి కదా, కానీ సో ఏలో మనం ఎవరి గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి సో దీన్ని కూడా మనం తీసుకోలేం. అంటే ఏతో మనకి ఏం లేదు, కాంబినేషన్ ఏం లేదు. సో ఏతో మనకి కాంబినేషన్ ఏం లేదు కాబట్టి ఏతో ఉన్న వాటి మనం ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనం చూసుకున్నట్టు మనకి ఇక్కడ ఏముంది? మనకి ఇక్కడ ఏడిసిఈ. సో ఏముంది మనకి ఇక్కడ? ఏడిసిఈ కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది? ఏఈసిడి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ బిఈసిఎఫ్ ఇక్కడ ఏఎఫ్బిడి, అంటే మనకి ఏతో ఉన్న మనం ఎలిమినేట్ చేసి మనకి ఏం మిగిలింది? బిఈ ఇంకా సిఎఫ్. ఈ బిఈసిఎఫ్ అనేది కాంబినేషన్ సూట్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే, రైట్? బిఈసిఎఫ్, రైట్? ఇక్కడ చూడండి, రైట్? ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నిర్మలా సీతారామన్ బిగిన్ ఏ న్యూ ప్రాక్టీస్. ఇది మనకి ఇంపార్టెంట్. న్యూ ప్రాక్టీస్ బిగిన్ చేసిందంట, రైట్? ఇన్ ద యూనియన్ బడ్జెట్ ప్రెజెంటెడ్ ఆన్ July 5th when she relegated the numbers, right? So leave, relegated meaning ఏంటి? లీవ్, రైట్? ఆర్ ద బడ్జెటింగ్ టు ప్రింట్ ఇన్ ఏ బ్రేక్ విత్ ట్రెడిషన్, రైట్? ఏమంటున్నాను? బ్రేక్ విత్ ట్రెడిషన్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, న్యూ ప్రాక్టీస్ అంటున్నాం, ఇక్కడ ఏమంటున్నాం మనం? బ్రేక్ విత్ ట్రెడిషన్ అంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సో ఈ కాన్సెప్ట్ సరిపోయింది లేదా? న్యూ ప్రాక్టీస్ ఇంకా బ్రేక్ విత్ ట్రెడిషన్. ఓకే, ఇప్పుడు వరకు బడ్జెట్ని ఒకలాగా ప్రజెంట్ చేస్తే ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఎలా ప్రజెంట్ చేసింది? డిఫరెంట్గా ప్రజెంట్ చేసింది, ట్రెడిషన్స్ని బ్రేక్ చేసింది. న్యూ ప్రాక్టీస్ కాబట్టి మన కాంబినేషన్ ఏమవుతుందంటే బి ఇంకా ఈ అనేది మనకి కాంబినేషన్, రైట్? నెక్స్ట్ చూద్దాం సిలో మనకి ఏముంది? వాట్ ఆర్ ద కంపల్షన్స్ దట్ కుడ్ హ్యావ్ మేడ్ హెయిర్. ఇక్కడ మనకి మేడ్ హెయిర్ అంటున్నాం కాబట్టి ఉమెన్ రెఫరెన్స్ వచ్చింది, రిమెంబర్, రైట్? మేడ్ హెయిర్ షై అవే ఫ్రమ్ సో స్టేటింగ్ ద నెంబర్స్. ఆమె నెంబర్స్ని ఏం చేసింది? ఇక్కడ రిలిగేట్ చేసింది అనుకున్నాం లేదా? నెంబర్స్ని మెన్షన్ చేయలే. సో దాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. స్టే అవే ఫ్రమ్, సో షై అవే ఫ్రమ్ వాట్? స్టేటింగ్ ద నెంబర్స్. యాజ్ మనకి యాజ్ వచ్చిందా, దీనికి కంటిన్యూషన్ రావాలి, రైట్? సో యాజ్ కంటిన్యూషన్ రావాలి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఇక్కడ ఉంది యాజ్ హెర్ ప్రిడెసర్స్ అండ్ మీనింగ్ ఏంటి? అంతకు ముందు వాళ్ళు, రైట్? అంతకు ముందు వాళ్ళు నెంబర్స్ని డిస్క్లోజ్ చేశారు కానీ ఈమె ఏం చేయలేదు, ఆ నెంబర్స్ని డిస్క్లోజ్ చేయలేదని కాబట్టి మనకి ఏమొచ్చిందంటే సిఎఫ్ అనేది కూడా మనకి ఏంటి? కంటెక్స్ట్లో సరిపోతుంది కాబట్టి టూ కాంబినేషన్ ఏంటవి? బిఈ అండ్ సిఎఫ్. ఇది మనం చేయకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అనుకున్నాం కదా. ఎలాగా? సో ఏతో వచ్చిన ఎలిమినేట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమైంది? మనకి బిఈసిఎఫ్. అలా చేసినా ఓకే, లేదంటే సో ఈ బిఈసిఎఫ్ కాంబినేషన్ చెక్ చేసినా కానీ మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే సి వస్తుంది. ఏమొస్తుంది? సి. సో ఫర్ దిస్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 70. Question number 70, our answer is what? C. So let us go for the next question. మనకి ఇక్కడ 71 నుంచి 75 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటిని ఆన్సర్ చేద్దాం, రైట్? మనకి ఏంటి ఇక్కడ? మనకి థీమ్ ఫిల్లింగ్. ఫస్ట్ అయితే 71 చేద్దాం. ఇండియాస్ సెకండ్ మూన్ మిషన్ right? India's second moon mission Chandrayaan-2 was pulled back from launch just 56 minutes before its scheduled liftoff on July 15. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? Chandrayaan-2 గురించి మాట్లాడుతున్నాం. ఓకే, Chandrayaan-2. సో ఏమైందంటే అక్కడికి సో షెడ్యూల్కి ఒక 56 మినిట్స్ దాన్ని ఏమేసారు? ఆపేశారు అంటున్నాం, రైట్? సో తర్వాత మనకి ఏమొచ్చి చూడండి, నో రీషెడ్యూల్ డేట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ఫర్ లాంచ్. సో అంటే మనకి ఇంతకు ముందు కూడా దేని గురించి మాట్లాడుతున్నాము? Chandrayaan-2 యొక్క లాంచ్ గురించి మాట్లాడుతున్నాము. బ్లాంక్ తర్వాత కూడా దేని గురించి మాట్లాడుతున్నాము? Chandrayaan-2 యొక్క లాంచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ బ్లాంక్ మధ్యలో కూడా ఎవరి గురించి మాట్లాడాలి? మనం ఈ Chandrayaan-2 యొక్క సో రైట్, సో ఆ లాంచ్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ రావాలి, రైట్? ఇప్పుడైతే మనం చేద్దాం, రైట్? మనకి చూడండి ఏమొచ్చింది? చూడండి, yet it was best that the glitch అంటే మనకి మీనింగ్ అంటే ఫెయిల్యూర్, స్మాల్ ఫెయిల్యూర్, రైట్? సో glitch was discovered before the launch. Rocket launches always have a nail biting finish. సో మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ? కంప్లీట్గా రాకెట్ లాంచ్ అని మనకి ఓవరాల్గా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఓవరాల్గా మాట్లాడలేదు కదా, జస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం Chandrayaan-2 గురించి మాట్లాడాలి కాబట్టి సో ఇది మనం తీసుకోలేము, ఓకే? ఎందుకంటే బ్లాంక్ ముందు కూడా మనకి Chandrayaan-2నే, బ్లాంక్ తర్వాత కూడా మనకి Chandrayaan-2 గురించే కాబట్టి ఆ బ్లాంక్లో కూడా Chandrayaan-2 గురించి మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఓవరాల్గా రాకెట్ లాంచెస్ గురించి మాట్లాడుతుంది కాబట్టి దాన్ని తీసుకోలేము, రైట్? నెక్స్ట్ బి చూద్దాం. ఈవెన్ ద GSLV D1 ద స్లైటర్ ప్రిడెసర్ సో
టు ద జిఎస్ఎల్వి మార్క్ 3 సఫర్డ్ సచ్ సెట్ బ్యాక్ అంటే ఇలాంటి సెట్ బ్యాక్ అంటున్నాడు. ఓకే, సో ఇది సెట్ బ్యాక్ అనుకుంటే అలాంటి సెట్ బ్యాక్ అంటున్నాడు, సరిపోయింది రైట్. సో వెన్ ఇట్ వాస్ సో అబౌట్ టు బి లాంచ్డ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ డెవలప్మెంట్ టెస్ట్ ఫ్లైట్, ఇది ఓకే. ఒకవేళ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ లేదనుకోండి అప్పుడు మనం దీన్ని కంటిన్యూషన్గా తీసుకోవచ్చు, ఎందుకంటే మన సెట్ బ్యాక్ వచ్చింది సచ్ సెట్ బ్యాక్ అనొచ్చు. కానీ దీనికి కంటిన్యూషన్ మనకి ఏమొచ్చింది, నో రీషెడ్యూల్ అంటున్నాం కాబట్టి సో మనకి దీనికి కంటిన్యూషన్గా మళ్ళీ సో దీని గురించి చెప్పకూడదు. ఒకవేళ ఇది లేదనుకోండి అప్పుడు మనం ఇది తీసుకోవచ్చు, కానీ ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ చంద్రయాన్ 2 మాత్రం ఈ లాంచ్ గురించి మాత్రమే స్పెసిఫిక్గా మాట్లాడాలి రైట్. ఇంకా దేని గురించి కూడా మనం మాట్లాడలేము రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, దిస్ వాజ్ ఓయింగ్ టు ఏ టెక్నికల్ గ్లిచ్ ఇన్ ద జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ లాంచర్. సో దిస్ ఈజ్ పాసిబిలిటీ. ఇక్కడ ఏమన్నా ఎందుకు జరిగిందో రీజన్ చెప్తున్నారు రైట్. సో రీజన్ చెప్పి మళ్ళీ నో రీషెడ్యూల్ జరగలేదు కాబట్టి అలా చెప్పొచ్చు రైట్. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ, దిస్ టెస్ట్ ఫైట్ వాజ్ కండక్టెడ్ జస్ట్ 20 days లేటర్ పేవింగ్ ద వే ఫర్ సెవరల్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ తర్వాత కండక్ట్ చేసినామంటాడు మళ్ళీ నో రీషెడ్యూల్ అంటున్నాడు, కాబట్టి ఇది సూట్ కాదు రైట్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సి, ఏమవుతుంది మనకి సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 71 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, సి. Let us go for the next question. So 72 మనకి ఏముందో చూద్దాం. అగైన్ మనకి థీమ్ ఫిల్లింగ్ క్వశ్చన్. సో ఇంగ్లాండ్ ద విల్లో గేమ్స్ బర్త్ ప్లేస్. ఇక్కడ విల్లో గేమ్ అని ఎవరిని రిఫర్ చేస్తున్నారు, క్రికెట్ని రిఫర్ చేస్తున్నారు ఓకేనా. విల్లో గేమ్స్ బర్త్ ప్లేస్ నీడెడ్ దిస్ ట్రయంఫ్ అంటే గ్రేట్ విక్టరీ టు రిససియేట్ మీనింగ్ ఏంటంటే రివైవల్. రిససియేట్ అండ్ మీనింగ్ ఏంటి, రివైవల్. టు రిససియేట్ ద స్పోర్ట్ విచ్ ఈస్ వేనింగ్ అండ్ మీనింగ్ ఏంటంటే డిమినిషింగ్, తగ్గిపోతుంది రైట్. అక్రాస్ ద కంట్రీ డాష్ అండ్ ఆసియన్ ఇమ్మిగ్రెంట్స్, బ్లాంక్ వచ్చింది, బ్లాంక్ తర్వాత మనకి ఏమొచ్చింది ఇక్కడ అండ్, అంటే మనకి బ్లాంక్లో కూడా ఎలాంటి వర్డ్ రావాలి, సో ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్, సో ఇలాంటి సిమిలర్ వర్డ్ రావాలి రైట్. ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్ వైల్ ద యూత్ రూట్ ఫర్ ఫుట్బాల్. అక్కడ ఉన్న యూత్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారంట, ఫుట్బాల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మరి సపోర్ట్ చేసేది ఎవరు ఇక్కడ, ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, క్రికెట్ని సపోర్ట్ చేస్తున్నారు రైట్. ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్తో పాటు ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం. అంటే మనకి ఎవరు రావాలి, ఆ గేమ్ క్రికెట్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు రావాలి. ఒకరెవరు, ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్, ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం. మొత్తానికి సపోర్ట్ గురించి మనకి ఆన్సర్ ఉండాలి రైట్. మనకి ఏ చూద్దాం, ఇలా చూడండి. ద బ్లాక్ క్యాప్స్ డిస్ట్డ్ అవుట్ స్టాండింగ్ ఫీల్డింగ్ ఎండ్ ఇన్ ఫేస్ ఆఫ్ రైట్. మనకి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ రైట్. సో ఒక టీం గురించి మాట్లాడుతాం, టీం ఎలా పెర్ఫామ్ చేసింది గురించి మాట్లాడుతాం. మనం దేని గురించి రావాలి, ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి రావాలి. నెక్స్ట్ మనం ఏముంది ఇక్కడ, విలియమ్సన్, ఇక్కడ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాం రైట్. విలియమ్సన్ హూ ఎక్సెల్డ్ విత్ ద బ్యాట్, ఇక్కడ కూడా ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. కానీ మనకి ఏం కావాలి అక్కడ, సో ఎవరైతే సపోర్ట్ చేశారో మనకి రూట్ ఫర్ అన్నాం కదా, అక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఫుట్బాల్ని సపోర్ట్ చేస్తే కొంతమంది మాత్రం ఎవరు దేని సపోర్ట్ చేస్తున్నా, క్రికెట్. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు నేమ్స్ రావు రైట్. సో నెక్స్ట్ ఏమైంది మన ఫర్ ఏ ఛాంపియన్షిప్ దట్ ఫీచర్డ్ స్క్యూడ్ గేమ్స్, ఇక్కడ కూడా మనకి ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ ద గేమ్స్ ఫాలోవర్స్, ఇక్కడ మనకి ఏమంటున్నామో ఫాలోవర్స్ అని సపోర్ట్ చేసేవాళ్ళు కదా, బిలాంగ్ టు ఎన్ ఓల్డర్ డెమోగ్రాఫిక్ స్పేస్. కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఏమైందండి, ఇది అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 72 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, డి. Let us go for the next question. 73. Right, 73. ఇది కూడా మన థీమ్ ఫిల్లింగ్. అకార్డింగ్ టు ద పిటిషనర్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ద సెంట్రల్ హైపోథీసిస్ ఆఫ్ ద అమెండ్మెంట్ డాష్, తర్వాత మనకి ఫుల్ స్టాప్ వచ్చింది. అంటే మనకి ఏం రావాలి, మనకి ఇక్కడ వచ్చే బ్లాంక్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి, అది కూడా దేనికి రిలేట్ అయ్యి ఉండాలి, మనకి సుప్రీం కోర్ట్ ఇంకా పిటిషనర్స్ ఓకే, అది మనకి రావాలి రైట్. సో మనకి ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ వైల్ ద పిటిషనర్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఓకే, అది మనకి సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని బేస్ చేసి మనకి ఏం రావాలి, వర్బ్ రావాలి. అలాంటి వెర్బ్ ఎక్కడ ఉంటే మనకి అదే ఆన్సర్ అవుతుంది రైట్. సో వెర్బ్ కోసం వెతకండి రైట్. ఫస్ట్ వన్ ఏమని చూడండి, వేర్ రిజర్వేషన్ ఈజ్ ప్రెడికేటెడ్ ఆన్. సో ప్రెడికేటెడ్ మీనింగ్ ఏంటంటే బేస్డ్ ఆన్, ప్రెడికేటెడ్ మీనింగ్ ఏంటంటే బేస్డ్ ఆన్. మనకు కావాల్సింది ఏంటి, మనకి ఇక్కడ సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఏముంది, అకార్డింగ్ టు ద పిటిషనర్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అన్నప్పుడు మనకి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, పిటిషనర్స్. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ మనకి, పిటిషనర్స్. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, పిటిషనర్స్. కాబట్టి మనకి ఈ పిటిషనర్కి ఏం రావాలి, మనకి వర్బ్ రావాలి. ఏం రావాలి, వర్బ్. అది కూడా మనకి పిటిషనర్స్ అనేది సింగులర్ ప్లూరల్ కాబట్టి మనకి వెర్బ్ ఏమి ఉండాలి, మనకి ప్లూరల్ వెర్బ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి రైట్. సో వేర్ రిజర్వేషన్ ఈజ్ ప్రెడికేటెడ్ ఆన్ ఇండివిజువల్ ఎకనామిక్ స్టేటస్ వయోలేట్స్, ఇక్కడ మనకి ఏమొచ్చింది, వయోలేట్స్. మనకి వయోలేట్స్ వచ్చింది కాబట్టి
Let us answer the next question, that is 74. Let us answer the question number 73. సో 73 ఆన్సర్ చేద్దాం. మనకి 73 కూడా మనకి ఏంటి, మనకి థీమ్ బేస్డ్ క్వశ్చన్. ఇప్పుడు చూసుకున్నది మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇక్కడ అకార్డింగ్ టు ద పిటిషనర్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ద సెంట్రల్ హైపోథీసిస్ ఆఫ్ ద అమెండ్మెంట్ డాష్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది మనకి ఫుల్ స్టాప్. ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఇక్కడ సబ్జెక్ట్ తెలియాలి, ఓకేనా. సో సబ్జెక్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, according to the petitioners in the Supreme Court, right? That is fine. Next one, the central hypothesis of the amendment. So central hypothesis మనకి ఇది మనకి సబ్జెక్ట్. సో హైపోథీసిస్ మనకి ఏంటి, మనకి సింగులర్, అది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మనకి ఏం రావాలి, మనకి వర్బ్ రావాలి. సో వర్బ్ అనేది ఈ బ్లాంక్లో రావాలి, గుర్తుపెట్టుకోండి, రైట్. ఆ వెర్బ్ అయి ఉండాలి, మనకి సింగులర్ వెర్బ్ అయి ఉండాలి. ఎక్కడైతే మనకి సింగులర్ వెర్బ్ ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. మనకి ఏ చూద్దాం, ఏలో మనకి ఏ వచ్చింది, వేర్ రిజర్వేషన్ ఇస్ ప్రిడికేటెడ్. నార్మల్గా ప్రిడికేటెడ్ మీనింగ్ ఏంటంటే బేస్డ్. ప్రిడికేటెడ్ అంటే మీనింగ్ ఏంటి, బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఎకనామిక్ స్టేటస్ వొయిలేట్స్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, వర్బ్ వచ్చింది. ఈ వర్బ్ అంటే మనకి ఏంటి, సింగులర్ వెర్బ్. ఎలా చెప్తున్నాం సింగులర్ వెర్బ్ అని చెప్పి, వొయిలేట్స్ వచ్చిందా, ఎస్ కానీ లేదంటే ఈఎస్ కానీ లేదంటే ఐఈఎస్ కానీ వస్తే మనకి ఏమైతే అవి సింగులర్ అయితే. సో మనకి ఏమొచ్చింది, సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది, అక్కడ ఏమొచ్చింది మనకి సింగులర్ వెర్బ్ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. సో ఒక పాసిబిలిటీ, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, బి. వైల్ ద కాన్స్టిట్యూషన్ డిమాండ్స్ ఈక్వాలిటీ ఇట్ డస్ నాట్. మళ్ళీ అగైన్ దేంతో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ వర్బే కావాలి, కాబట్టి దీన్ని మనం తీసుకోలేం, రైట్. సో నెక్స్ట్ వన్, సి. హోల్ హిస్టరీ ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ రిజర్వేషన్. మళ్ళీ ఇంకేసారి ఏమొచ్చింది, హ్యాస్ ఆల్సో బీన్. మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ వచ్చేసింది, కాబట్టి ఇది మనం తీసుకోలేం, రైట్. ఇది ఈ వెర్బ్ అనేది దేని గురించి, has also. So whole history of the struggle for reservation has also been a debate. కాబట్టి మనకి ఈ వెర్బ్ అనేది దేనికి, ఇది హిస్టరీ. మనకు కావాల్సిన వెర్బ్ దేని గురించి, హైపోథిసిస్కి సంబంధించిన వెర్బ్ కావాలి, కాబట్టి మనం తీసుకోలేం, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది, డి. డీలో మనకి ఏమొచ్చింది, వేర్ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ హ్యాడ్. మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇక్కడ ఈ హ్యాడ్ దేని గురించి, హ్యాడ్ అయితే వెర్బే. ఈ వెర్బ్ దేని గురించి, మనకి ఇక్కడ ప్రివిలేజ్డ్ క్యాస్ట్ గురించి, కాబట్టి ఇది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అయిపోయింది, రైట్. కావాల్సి మనకి ఏంటి, హైపోథిసిస్కి రిలేటెడ్ వెర్బ్ కావాలి, కాబట్టి ఇందులో కూడా వెర్బ్ లేదు, కాబట్టి మనం చేయలేం. కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఎలా ఆన్సర్ చేసాం మనం, సో బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఓకే. అదేంటి మనకి ఇక్కడ, సో ఇచ్చిన బ్లాంక్ కంటే ముందు మనకి ఏమొచ్చింది, సబ్జెక్ట్. ఆ బ్లాంక్లో ఏం రావాలి, మనకి వెర్బ్. ఆ వెర్బ్ ఎక్కడ ఉంది, మనకి ఏ. కాబట్టి ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ ఏమైంది, సో ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 73. Let us answer the next question, that is 74. The new budget estimate for gross tax revenue is 90,936 crore rupees, right, lower than what was projected in the interim budget dash and a range of hikes she has. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏముంది, మనకి ఇక్కడ షీ వచ్చింది, షీ హ్యాస్ లివిడ్ ఆన్, ఓకే. సో మనకి ఇక్కడ షీ వచ్చింది, కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యాంక్లో ఏమై ఉండాలి, ఒక ఉమెన్ నేమ్ రావాలి. ఆ ఉమెన్ నేమ్ ఎక్కడ వస్తే అది మన ఆన్సర్ అవుతుంది, రైట్. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ మనకి ఏముంది, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ బడ్జెటెడ్. ఇక్కడ మనకి నేమ్ లేదు, కాబట్టి దీన్ని మనం తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, దిస్ ఈజ్ డిస్పైట్ ద హైయర్ సర్చార్జ్ మిస్టర్ సీతారామన్. మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి నేమ్ వచ్చింది కదా, ఆ నేమ్గా వచ్చింది, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి సో బి అవుతుంది. మనకి సి చూద్దాం. సిలో మనకి ఏముంది, టు ఫిల్ ద గ్యాపింగ్ హోల్ ఆన్ ద ట్యాక్స్ రెవెన్యూ సైడ్ సిగ్నిఫికెంట్లీ హైయర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, రైట్. సో నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, డి. డీలో మనకి వచ్చింది, ద బడ్జెట్ నౌ ఎస్టిమేట్స్ 1,05,000 crore టు బి రైజ్డ్. ఇక్కడ కూడా మనకి ఎవరి గురించి చెప్పలేదు, ఆ ఉమెన్ గురించి చెప్పలేదు, కాబట్టి ఓన్లీ బి ఆప్షన్లో మాత్రమే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, సీతారామన్. తర్వాత మనకి ఏమొచ్చింది, ప్రొనౌన్ ఏమొచ్చింది, షీ. కాబట్టి ఈ ప్రొనౌన్ వచ్చింది, కాబట్టి దానికంటే ముందే ఉండాలి నౌన్. అది ఎవరు, మనకి సీతారామన్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 74 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, బి. Let us go for the next question, 75. Okay. So WhatsApp Pay relies on depend the Indian government's unified payments interface system to facilitate interbank transactions. బ్లాంక్ వచ్చింది, ఓకేనా. ఇక్కడ మనకి బ్లాంక్ వచ్చిందంటే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వాలి. అది కాకుండా నెక్స్ట్ ఏమొచ్చింది, టు లోకలైజ్. ఏమొచ్చింది ఇక్కడ, 2+V1 వచ్చింది, టు లోకల్. కాబట్టి మనకి ఏం రావాలి, ఒక వెర్బ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఏం రావాలి, మనకి వర్బ్ రావాలి. సో ఆ వెబ్ ఆ కాంబినేషన్ సరిపోదు, టు లోకలైజ్ అనే దానితో సరిపోదు. ఇప్పుడైతే ఆప్షన్ చేయదు, టు లోకలైజ్ ఆల్ డేటా ప్రాసెసింగ్ రిలేటెడ్ టు పేమెంట్స్. టు లోకలైజ్ ఆల్ డేటా, రైట్. ఇప్పుడు ఆప్షన్ ఏ చూద్దాం. లాస్ట్లో, ద ఓన్లీ హిచ్ ఇన్ దిస్ న్యూ బిజినెస్ ప్లాన్ దట్ ఈస్ దట్ ఫేస్బుక్ ఈజ్ రిలేటివ్లీ న్యూ టు ద డిజిటల్ పేమెంట్స్ మార్కెట్. తర్వాత మళ్ళీ టూ అని అంటామా, సో రాదు కదా, అది కాదు. నెక్స్ట్ మనం ఏమొచ్చు ఇక్కడ, సో ఎందుకంటే లాస్ట్ మనకి ఏం రావాలి అక్కడ, సో ఇక్కడ చూడండి బ్లాంక్ తర్వాత ఏమొచ్చింది మనకి, టు లోకలైజ్. ఆ వర్డ్ సూట్ అవ్వాలన్నమాట, టు లోకలైజ్.
నెక్స్ట్ వన్ బి. సో ద లార్జ్ అమౌంట్స్ ఆఫ్ సోషల్ మీడియా డేటా దట్స్ ఫేస్బుక్ సైట్స్ టు లోకలైజ్ అని వస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద కేస్ ఆఫ్ వాట్సాప్ పే ఇట్స్ పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ హ్యాస్ కమ్ అండర్ స్క్రూటినీ to localize. Next one, the regulatory approval that would allow its nationwide introduction to stuck on one point. The Indian government has asked WhatsApp to localize. కాబట్టి ఇక్కడ మనకి సూట్ అవుతుంది. చెప్పుకున్నాం కదా, వెర్బ్ రావాలి, ఆ వెర్బ్ దేనికి సూట్ అవ్వాలి మనకి, టు లోకలైజ్ అనే దాంతో సూట్ అవ్వాలి. ఇప్పుడు మనకి టు లోకలైజ్ ద ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి ఆస్క్ టు లోకలైజ్, మనకి ఈ లోకలైజ్కి ఏమొస్తుంది మనకి ఆస్క్ టు లోకలైజ్. ఈ కాన్సెప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ డీని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈ క్వశ్చన్ మన ఆన్సర్ ఏమవుతుంది, సో డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 75 ఆన్సర్ ఈజ్ డి. లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమున్నాయి, 76 to 80 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకి ఏమున్నాయి, బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్లో 2 బ్లాంక్స్ ఉన్నాయి, కాలమ్ 1 అండ్ కాలమ్ 2. సో ఫస్ట్ బ్లాంక్లో వచ్చేవి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి, సెకండ్ బ్లాంక్లో వచ్చే ఆప్షన్లు అక్కడ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు, కాలమ్ 2లో ఉన్నాయి, రైట్. వీటిని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్. రైట్, ఫస్ట్ అయితే మనకి మీనింగ్స్ చూద్దాం. సో మీనింగ్స్ ఏంటంటే పెర్సీవ్ అంటే మీనింగ్ ఏంటంటే అవేర్. పెర్సీవ్ అంటే మీనింగ్ ఏంటి, అవేర్. సో ఎలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్, రైట్. లీథల్ అంటే మీనింగ్ ఏంటంటే డేంజరస్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్, దాన్ని ఏమంటాం మనం, లీథల్ అంటాం. ఓకే, స్పర్ అంటే మీనింగ్ ఏంటంటే స్టిమ్యులేట్. స్పర్ అంటే మీనింగ్ ఏంటి, స్టిమ్యులేట్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆర్డియల్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫికల్టీ. ఆర్డియల్ అంటే మీనింగ్ ఏంటి, డిఫికల్టీ. సో ట్రిబ్యులేషన్ మీనింగ్ ఏంటంటే ట్రబుల్. ట్రిబ్యులేషన్ మీనింగ్ ఏంటి, ట్రబుల్. సో దీస్ ఆర్ ద మీనింగ్స్. సో ఇప్పుడైతే మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ బ్లాంక్ ఏముంది, సెకండ్ బ్లాంక్ ఏముంది. ఓకే, ఫస్ట్ బ్లాంక్, సోషల్ మీడియా ఆఫెన్ మేక్స్ అస్ రెస్ట్లెస్, అనేబుల్ టు డాష్. సో అనేబుల్ టు అన్నాం కదా, మనకి ఏం రావాలి మనకి, సో మనకి ఇండెఫినిట్ సెన్స్లో వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, ఇక్కడ V1 రావాలి. ఏం రావాలి, V1. అనేబుల్ టు డాష్ ద అండర్లయింగ్ రియాలిటీ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్స్. అంటే మనకి సో అండర్లయింగ్ రియాలిటీ. సో మనకి అండర్లయింగ్ రియాలిటీ మనకి తెలియట్లేదు అంటున్నాం. సో తెలియడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దేని గురించి మాట్లాడాలి, అవేర్. ఏంటి, అవేర్నెస్ గురించి మాట్లాడాలి. అంటే మనకి అవేర్నెస్ ఉందా, లేదు. సో ఆ అవేర్నెస్ గురించి మాట్లాడాలి కాబట్టి అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. సో అలాంటి వర్డ్ ఎక్కడ ఉందో చూద్దాం. సో అవేర్నెస్ గురించి చెప్పుకున్నాం కదా, అవేర్నెస్ గురించి ఎక్కడ మనకి ఇక్కడ పర్సీవ్. సో పర్సీవ్ అంటే మనకి ఏంటి, అవేర్నెస్. అంటే మనకి ఏ కావాలి, రైట్. సో మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి, పర్సీవ్ అండర్లయింగ్ రియాలిటీ. సో మనకి ఫస్ట్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ బ్లాంక్ చేద్దాం. సెకండ్ బ్లాంక్ మనకి ఏమొచ్చింది చూడండి ఇక్కడ. సో దేర్ అచీవ్మెంట్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏ డాష్ టు డూ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్. సో ఏదో మనకి ఏం రావాలి, ఎలా లేదంటే సో ఎలా యాక్ట్ చేస్తే ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటాయి కాబట్టి అలాంటి ఎంకరేజ్మెంట్ అంటే వర్డ్ ఏముంది మనకి ఇక్కడ, స్పర్. ఎంకరేజ్మెంట్ మీనింగ్ ఏంటి, స్పర్. కాబట్టి ఎంకరేజ్మెంట్లో ఉంటాయి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే స్పర్. అంటే ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, పెర్సీవ్ అని రావాలి. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, స్పర్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో ఏ ఇంకా ఎఫ్. ఎఫ్ ఎక్కడ వచ్చింది మనకి, డి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే డి. సో ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి, డి. లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ అయితే మనకి సో ఇక్కడ మనకి ఏమున్నాయి, 2 బ్లాంక్స్ ఉన్నాయి. ఆ 2 బ్లాంక్స్లోకి సో ఏ వర్డ్స్ అయితే సూట్ అవుతాయో అవి తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మీనింగ్స్ చూద్దాం. ఓకే, సో నార్మల్గా నాక్సియస్ అండ్ మీనింగ్ ఏంటంటే హార్మ్ఫుల్. నాక్సియస్ అండ్ మీనింగ్ ఏంటి, హార్మ్ఫుల్. సో బెనవలెన్స్ మీనింగ్ ఏంటి, మనకి బెన్ వచ్చింది కదా. ఇప్పుడు బెన్ వస్తే మీనింగ్ ఏంటంటే రైట్, సో గుడ్ అని. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే బెనవలెన్స్ అంటే కైండ్. ఓకే, నెక్స్ట్ ఇన్నాక్యుయస్ అంటే మనకి నాక్యుయస్ అంటే మనకి మీనింగ్ ఏంటి, హార్మ్ఫుల్. ఇన్నాక్యుయస్ అంటే మీనింగ్ ఏంటంటే హార్మ్లెస్. ఓకే, నెక్స్ట్ మనకి వచ్చింది ఎక్స్పీడియంట్ మీనింగ్ ఏంటంటే ఏ మీన్స్ టు ఎన్ ఎండ్. దాన్ని ఏమంటాం మనం, ఎక్స్పీడియంట్ అంటాం. నెక్స్ట్ వన్ ఇంపొలిటిక్. సో ఇంపొలిటిక్ అండ్ మీనింగ్ ఏంటంటే నాట్ వైజ్. సో ఇంపొలిటిక్ మీనింగ్ ఏంటి, నాట్ వైజ్. నెక్స్ట్ ఎవర్షన్. సో ఎవర్షన్ మీనింగ్ ఏంటంటే డిస్లైక్. మీనింగ్ ఏంటి, డిస్లైక్. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఇప్పుడైతే మనకి బ్లాంక్లో ఏమొస్తుందో చూద్దాం. సో దిగానిక సత్తా ద బుద్ధ ఎక్స్ప్లెయిన్స్ మెటా యాజ్ డాష్ టువర్డ్స్ ఆల్ బీయింగ్స్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఆర్ సెల్ఫిష్ అటాచ్మెంట్. సో అందరి పట్ల మనకి ఎలా ఉండాలంట,
రైట్. అది పాజిటివ్ క్వాలిటీ అయి ఉంటుందా, నెగిటివ్ క్వాలిటీ అయి ఉంటుందా? పాజిటివ్ క్వాలిటీ. ఇప్పుడైతే ఆప్షన్స్ చూద్దాం. ఏమై ఉండాలి? హార్మ్ఫుల్గా ఉండాలా, లేదంటే కైండ్గా ఉండాలా, హార్మ్లెస్గా ఉండాలా? మనం చూసుకున్నట్లయితే కైండ్గా ఉండాలని మీనింగ్ వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? సో బి. మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? మనకి బి రావాలి. ఇప్పుడైతే సెకండ్ బ్లాంక్ చూద్దాం. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలో చూద్దాం. రైట్. బై ప్రాక్టీసింగ్ మెటా, రైట్, ఏ బుద్ధిస్ట్ ఓవర్కమ్స్ యాంగర్, ఇల్ విల్, హేట్రెడ్ అండ్ డాష్. మనం చూసుకునే అన్ని ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి? మనకి నెగిటివ్ క్వాలిటీసే. యాంగర్, ఇంకా ఇల్ విల్, ఇంకా హేట్రెడ్. కాబట్టి ఎండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం వస్తుంది? మనకి అలాంటి నెగిటివ్ క్వాలిటీనే వస్తుంది. అలాంటి నెగిటివ్ క్వాలిటీ ఏమి ఉంది? హేట్రెడ్ లాంటి నెగిటివ్ క్వాలిటీ ఏముందో చూద్దాం ఇక్కడ. సో మనకి చూసుకుంటే ఎక్స్పీడియంట్ అయితే కాదు, రైట్. సో నెక్స్ట్ ఏముంది? మీనింగ్స్ ఇంతకు ముందు చూసాం కదా. నెక్స్ట్ ఏముంది? ఇంపల్టివ్ అయితే కదా. ఏముంది మనకి? ఎవర్షన్. ఎవర్షన్ మీనింగ్ ఏమనుకున్నాం మనం? డిస్లైక్. కాబట్టి ఇది మనకి నెగిటివ్ ఫీలింగ్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే డిస్లైక్. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి? మనకి బెలోమెలన్స్ రావాలి. సెకండ్ బ్లాంక్ ఏం రావాలి? మనకి ఎవర్షన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి అండ్ ఎఫ్. ఎక్కడ ఉంది మనకి? బి అండ్ ఎఫ్, ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ వాట్? బి. లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ 78. ఇక ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి? 2 బ్లాంక్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఆప్షన్స్ ఉన్నాయి. కాలమ్ 1, కాలమ్ 2. ఫస్ట్ అయితే మీనింగ్స్ చూద్దాం. ఓకే, మనకి ఇన్జూడియస్, మనం నార్మల్గా జుడిషియస్ అండ్ మీనింగ్ ఏంటంటే జడ్జిమెంట్. ఓకే, సో ఇన్జుడిషియస్ అండ్ మీనింగ్ ఏంటంటే పూర్ జడ్జిమెంట్. ఓకే, నెక్స్ట్ లూప్ హోల్. లూప్ హోల్ అండ్ మీనింగ్ ఏంటంటే మనకి సో ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్, సో ఫ్లాలెస్. ఫ్లాలెస్ అంటే మిస్టేక్, సో నో మిస్టేక్, రైట్. ఫ్లాలెస్ అండ్ మీనింగ్ ఏంటి? నో మిస్టేక్. ఫ్లా అంటే మిస్టేక్ కదా, నో మిస్టేక్, రైట్. సో డాగ్. డాగ్ అంటే మీనింగ్ ఏంటంటే డిటర్మైన్డ్, రైట్. నెక్స్ట్ మనకి ఫోర్త్ కమింగ్ అంటే ఎక్స్పెక్టెడ్, రైట్. సీకింగ్, యు నో. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఇప్పుడైతే మనకి ఆ వర్డ్లో సో బ్లాంక్స్లో ఏ వర్డ్స్ రావాలో చూద్దాం. రైట్. ఏ హీడ్ ఆఫ్ ద డాష్ డాష్ అసెంబ్లీ ఎలక్షన్స్. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ముందన్నాం కదా. ముందన్నాం అంటే వచ్చే ఎలక్షన్స్ కాబట్టి వచ్చే అని మీనింగ్ ఎక్కడ ఉందో చూద్దామా, రైట్. సో వచ్చే మీనింగ్ ఎక్కడ ఉంది మనకి? ఫోర్త్ కమింగ్. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? మనకి ఫోర్త్ కమింగ్ అని రావాలి. మనకి సెకండ్ బ్లాంక్ చూసి మనకి ఏం రావాలి? ఆఫ్ ద ఎలక్టోరేట్ అండ్ లీడర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ బీన్ డాష్ దేర్ సపోర్ట్. సో వాళ్ళ సపోర్ట్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు అడుగుతున్నారు. సో కాబట్టి మనకి ఏం రావాలి? అంటే వర్డ్ ఏం రావాలి? సీకింగ్. కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? మనకి ఫోర్త్ కమింగ్. అంటే వచ్చే ఎలక్షన్స్లో రైట్ లీడర్స్ యొక్క సపోర్ట్ని అడుగుతున్నారని రావాలి. కాబట్టి మనకి ఏం రావాలి? మనకి సి అండ్ ఎఫ్. సి అండ్ ఎఫ్ ఎక్కడ ఉంది? మనకి దిస్ వన్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి సిఎఫ్. అగైన్ మనకి ఏమున్నాయి? మనకి సో 2 బ్లాంక్స్ ఉన్నాయి. అలాగే కాలమ్ 1, కాలమ్ 2లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే వీటి మీనింగ్ చూద్దాం ఫస్ట్, రైట్. సో విగరస్. విగరస్ అంటే మీనింగ్ ఏంటి? మనకి స్ట్రాంగ్, ప్రామిసింగ్, యు నో, రైట్. సో నెక్స్ట్ డాంటింగ్. డాంటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటిమిడేటింగ్, రైట్. నెక్స్ట్ స్టాల్డ్ అంటే స్టాప్, ఓకేనా. నెక్స్ట్ వన్ కండెమ్నింగ్ అంటే మీనింగ్ ఏంటంటే డిసప్రూవ్ ఆర్ క్రిటిసైజ్. డిసప్రూవ్ ఆర్ క్రిటిసైజ్, రైట్. సో లాకడిస్కల్ అంటే మీనింగ్ ఏంటంటే లేజీ. కాబట్టి ఇవన్నీ మన మీనింగ్స్. ఓకే, సో ఇప్పుడైతే అక్కడ ఏం రావాలో చూద్దాం, వర్డ్స్ ఏం రావాలో చూద్దాం. ఫస్ట్ బ్లాంక్. సో ఫస్ట్ బ్లాంక్ మనకి ఏమో ఎర్లియర్ దిస్ ఇయర్ చైనా జాయిన్ యుఎన్ఎస్సి మెంబర్స్ ఇన్ ఏ స్టేట్మెంట్ డాష్ ద పుల్వామా అటాక్. నార్మల్గా అక్కడ యుఎన్ఎస్సి వచ్చింది కాబట్టి యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేసింది? సో పుల్వామా అటాక్, టెర్రరిస్ట్ అటాక్ని ఏం చేయాలి? అది అప్రూవ్ చేస్తుందా? డిసప్రూవ్. డిసప్రూవ్ అనే మీనింగ్ రావాలి. అంటే ఫస్ట్ బ్లాంక్లో మనకి ఏం రావాలి? డిసప్రూవ్ అనే మీనింగ్ రావాలి. మనకి ఆప్షన్లో డిసప్రూవ్ అనే మీనింగ్ ఎక్కడ వచ్చింది మనకు చూద్దాం. ఎక్కడ వచ్చింది మనకి? విగరసా, లాకడిస్కలా, కండెమ్నింగ్. కాబట్టి ఏమొస్తుంది మనకి? కండెమ్. మన ఫస్ట్ బ్లాంక్లో మనకి ఏమొస్తుంది? సి, దట్ ఈస్ కండెమ్నింగ్. సీతో మనకి ఏమి ఉన్నాయి? మనకి ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి మనకి ఏమైందంటే ఆన్సర్ సిఎఫ్ అవుతుంది. మనకి సెకండ్ బ్లాంక్ చూద్దాం, రైట్. సో స్టెప్స్ సీమ్ టు హ్యావ్ బీన్. మనకి ప్యాసివ్ వాయిస్ కదా, ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి? V3 రావాలి. కాబట్టి V3 ఎక్కడ వచ్చింది మనకి? సో ప్రామిసింగ్ కాదు, డాంటింగ్ కాదు, స్టాల్. ఇది V3 కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? సో సిఎఫ్. అంటే మనకి గ్రామటికల్గా చూసుకున్నా ఏమొస్తుంది? సో స్టాల్ అని వస్తుంది. లేదంటే ఏం చేయొచ్చు అంటే మనకి సో ఫస్ట్ బ్లాంక్ మనం ఆన్సర్ చేసాం కాబట్టి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి? సి. సితో మనకి ఏమున్నాయి? మనకి ఒకటే ఉంది కాబట్టి ఇది ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మన ఆన్సర్ ఏమవుతుంది? మనకి సిఎఫ్. ఫస్ట్ మనం మీనింగ్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 80, రైట్. మనకి ఏమొచ్చింది? రిససియేట్, రైట్. సో రిససియేట్ మీనింగ్ ఏంటంటే రివైవల్. రిససియేటెడ్ మీనింగ్ ఏంటి? రివైవల్.
రైట్. సింక్రనైజ్ మీనింగ్ ఏంటంటే ఇన్ హార్మోనీ, లేదంటే హ్యాపెనింగ్ ఎట్ సేమ్ టైం, దాన్ని కూడా మనం ఏమంటాం, మనం సింక్రనైజ్డ్ అంటాం, రైట్. నెక్స్ట్ ఎరప్షన్ మీనింగ్ ఏంటంటే ఎక్స్ప్లోజన్, ఎరప్షన్. ఉబిక్విటస్ అండ్ మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్, ఓకే. సో స్క్వెచ్ అండ్ మీనింగ్ ఏంటంటే సాఫ్ట్ సౌండ్, రైట్. సో మనకి శాగింగ్ అండ్ మీనింగ్ ఏంటంటే కిందకి ఇలా జారిపోవడం ఏమంటామంటే శాగింగ్ అంటే డ్రూప్ అనొచ్చు, అంటే డ్రాప్ అని కూడా అనొచ్చు, ఓకే. నెక్స్ట్ ఇంకా లేదంటే బికమ్ వీక్ అని కూడా అనొచ్చు, బికమ్ వీక్. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్, రైట్. ఇప్పుడు మనకి ఈ మీనింగ్స్ని యూజ్ చేసి క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చు ఇక్కడ, ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ సమ్ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్ ఫర్ గ్లోబల్ లీడర్స్ ఆన్ హౌ టు డాష్ ద ఫాల్టరింగ్ గ్లోబల్ ఎకానమీ. ఇక్కడ గ్లోబల్ ఎకానమీ సరైన స్టేట్లో లేదంట, దాన్ని కంట్రోల్ చేయాలి, లేదంటే దాన్ని ఏం చేయాలి మళ్ళీ. సో ఫాల్టరింగ్ అంటే పడిపోయింది, రైట్. దాన్ని మళ్ళీ పడిపోయిందని మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ రివైవ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏ సెన్స్ రావాలి, రివైవ్ అనే సెన్స్ రావాలి. మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, రివైవ్ అనే సెన్స్ ఎక్కడ వచ్చింది మనకి, రైట్. సో రిససియేట్ అనే సెన్స్ వచ్చింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి రిససియేట్. మనకి ఏతో కాంబినేషన్, మనకి ఏతో ఏమి ఉన్నాయి మనకి, సో ఏడి ఇంకా ఏఎఫ్. కాబట్టి ఏం చేయొచ్చు అంటే మన బీఎఫ్ని బీఈని మనం ఏం చేయొచ్చు, మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనకి సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి, మనకి ఏ డి రావాలా ఏ ఎఫ్ రావాలా చూద్దాం. దానికోసం మనకి ఏం కావాలి, సెకండ్ బ్లాంక్ ఏంటో తెలియాలి, రైట్. సెకండ్ బ్లాంక్ ఏమొచ్చు ఇక్కడ, స్లో డౌన్ యాజ్ గ్లోబల్ గ్రోత్ ఎక్స్పీరియన్సెస్ ఏ డాష్ డౌన్ స్వింగ్. సో ఎలాంటి డౌన్ స్వింగ్ మనం చూడండి ఇక్కడ. సో డౌన్ స్వింగ్ అని మనకి ఇక్కడ ఏంటి, నౌన్. డౌన్ స్వింగ్ అనేది దానికి ఏంటి, నౌన్. సో ఈ నౌన్కి మనకి ఏం రావాలి ఇక్కడ, యాడ్జెక్టివ్. సో కాబట్టి మనకి యాడ్జెక్టివ్ రావాలి. సో సింక్రనైజ్డ్ డౌన్ స్వింగ్ ఉబిక్విటీ స్లచ్ అని చూసుకుంటే మనకి, సో ఈ ఉబిక్విటీ నౌన్ ఇక్కడ స్పెల్స్ సౌండ్ కాబట్టి ఇది కూడా రాదు, కాబట్టి ఏమొస్తుంది, సింక్రనైజ్డ్ డౌన్ స్వింగ్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డి. అంటే ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, రిససియేట్. సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి, సింక్రనైజ్. కాబట్టి ఏ అండ్ డి. ఏ అండ్ ఇక్కడ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ, సో ఆప్షన్ ఏ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, ఏ డి. లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇక్కడ 81 to 85 ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ఏంటి మనకి, స్పాటింగ్ ఎర్రర్స్, ఓకే. చూద్దాం ఫస్ట్ వన్, అందులో 81. సో 81 ఇందులో కొన్ని బోల్డ్ చేసి ఉన్నాయంట ఫ్రేజెస్, అందులో మనకి ఎర్రర్ ఉంటుందంట. ఒకవేళ ఉంటే దానికి సో కరెక్షన్ కూడా మనకి ఏమొస్తుంది, ఆప్షన్లో ఉంటుంది, అని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ దట్ ఎనీ రిజ్యువనేషన్. నార్మల్గా రిజ్యువనేషన్ మీనింగ్ ఏంటంటే మేక్ సంథింగ్ రైట్ యంగ్ అగైన్, న్యూ అగైన్. మనకి ఈ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, రెన్యువల్, రివైవల్, రెనోవేట్, రెజ్యూవనేట్. ఓకే, ఏంటివి, రెన్యువల్, రివైవల్, రెనోవేట్, రెజ్యూవనేట్. ఈ వర్డ్స్ అన్ని కూడా మనకి ఏం చెప్తాయంటే మేక్ సంథింగ్ న్యూ అగైన్ ఆర్ యంగ్ అగైన్. వాటిని ఏమంటామంటే రెన్యువల్, రివైవల్, రెనోవేట్, ఇంకా రెజ్యువనేట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టు మనకి అది కరెక్ట్గా ఉందా లేదా. ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ దట్ ఎనీ రెజ్యువనేషన్ ఆఫ్ స్పిరిట్స్. మనం చూసుకుంటే మొత్తం కరెక్ట్గా ఉంది, రైట్. ఇక్కడ మనకి ఎవిడెంట్ అనేది మనకి ఏంటి, ఈఎన్టీతో ఎండ్ అవుతుంది కాబట్టి ఏంటి మనకి యాడ్జెక్టివ్. మనకి బీ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది సరిపోయింది, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, ఇట్ ఈజ్ సింగులర్, రైట్. నెక్స్ట్ ఏముంది, ఆల్సో అనేది మనకి ఏంటి, యాడ్వర్బ్. దట్ ఎనీ రెజ్యువనేషన్ ఆఫ్ స్పిరిట్స్ విల్ ప్లస్ మనకి ఏమొచ్చింది, V1, రైట్. ద గవర్నమెంట్ టు డెమోన్స్ట్రేటివ్లీ మనకి వర్క్ వచ్చింది కదా, వర్క్ అనేది మనకి ఏంటి, వర్బ్కి ఏం రావాలి మనకి, యాడ్వర్బ్. సో ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ అనేది మనకి ఏంటి, యాడ్వర్బ్. కాబట్టి మనకి వర్బ్ను మాడిఫై చేస్తే మనకి యాడ్వర్బ్ కాబట్టి అది కూడా సరిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ ఆన్ లిఫ్టింగ్ ద పాల్ ఆఫ్ ట్రిపిడ్. సో నార్మల్గా ట్రిపిడెంట్ మీనింగ్ ఏంటంటే ఫియర్. ట్రిపిడెంట్ మీనింగ్ ఏంటి, ఫియర్. దీనికి ఆపోజిట్ ఏమైందంటే ఇన్ట్రిపిడ్ అంటాం. ట్రిపిడ్కి ఆపోజిట్ ఏంటి, ఇన్ట్రిపిడ్. ఎబిలిటీ, ఇన్ఎబిలిటీ అంటాం కదా. సో ట్రిపిడ్, ఇన్ట్రిపిడ్. ఇన్ట్రిపిడ్ మీనింగ్ ఏంటంటే ఫియర్లెస్. ఇన్ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, ఫియర్లెస్. పాల్ అంటే మీనింగ్ ఏంటంటే క్లౌడ్. సో లిఫ్టింగ్ ద పాల్ ఆఫ్ ట్రిపిడేషన్, క్లౌడ్ ఆఫ్ ఫియర్ దట్ హ్యాంగ్. మనం చూసుకున్నప్పుడు మనకి ఏముంది ఇక్కడ, పాల్ ఆఫ్ ట్రిపిడేషన్ మనకి ఏంటి, ఎలా తీసుకోవాలి, మనం సింగులర్గా తీసుకోవాలి. సింగులర్గా తీసుకుని మనకి ఏం రావాలి, దట్ అనేది మనకి ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్. దట్ అనేది మనకి ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సరిపోయి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది. వెర్బ్ కూడా ఏం కావాలి మనకి, సింగులర్ కావాలి. కానీ అక్కడ ఏమొచ్చింది, హ్యాంగ్ ఉంది. సో మనకి వెర్బ్ సింగులర్ కావాలి, మనకి ఏముండాలి, ఆ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉండాలి. ఎక్కడ ఉంది మనకి ఇక్కడ, దట్ హ్యాంగ్స్ హెవీ. కాబట్టి ఏం రావాలి ఇక్కడ, హ్యాంగ్స్ అని రావాలి. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఒక సిలో మాత్రమే ఏముంది మనకి కరెక్షన్. కాబట్టి 81కి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సి ఈజ్ ద ఆన్సర్. సో లెట్ us go for the next question.
So 82. So if we can assure them that these risks can be cheaply hedged, capital will flow in not just, చూడండి మనకి నాట్ జస్ట్ వచ్చింది కదా, సో నాట్ జస్ట్ వచ్చిందంటే దానికి కాంబినేషన్ ఏం రావాలి మనకి, సో బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి చూడండి, ఇక్కడ ఎండ్ ఆల్సో వచ్చిందా, సో నాట్ జస్ట్ బట్ ఆల్సో, కాబట్టి ఎండ్ కాబట్టి ఎండ్ ప్లస్ ఏం రావాలి బట్ రావాలి. సో ఎక్కడ వచ్చింది మనకి బట్, ఇక్కడ వచ్చింది రైట్. సో మనకి ఇది కనిపించగానే రైట్ ఇలా గుర్తుపెట్టుకోండి రైట్, నాట్ జస్ట్ కానీ, ఓకే, నాట్ మియర్లీ కానీ, నాట్ ఓన్లీ కానీ. సో ఏంటవి, నాట్ జస్ట్, నాట్ మియర్లీ, నాట్ ఓన్లీ వచ్చిందంటే మీరు దేనికోసం వెతకొచ్చు, బట్ ఆల్సో కోసం వెతకొచ్చు. నాట్ జస్ట్, నాట్ మియర్లీ, నాట్ ఓన్లీ కనిపిస్తే మనం దేనికోసం వెతకొచ్చు, బట్ ఆల్సో. కాబట్టి ఇక్కడ సేమ్ లాజిక్. సో నాట్ జస్ట్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి, బట్ ఆల్సో. ఇక్కడ ఏమొచ్చింది, ఎండ్ ఆల్సో. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, మనకి ఒక ఎర్రర్ ఎక్కడ వచ్చింది, మనకి బీలో వచ్చింది. ఇంకోటి చూద్దాం రైట్. సో బట్ ఆల్సో ఇంటూ కంపెనీస్ మార్కెట్ ఫర్ రెజల్యూట్ ఆర్ లిక్విడేషన్. మనకి ఏమొచ్చింది, ఆర్ వచ్చిందా, ఆర్ వచ్చిందని మనకి ఏం రావాలి, సిమెట్రీ రావాలి. సో ఆర్ తర్వాత మనకి ఏమొచ్చింది, అది కాకుండా మనకి ముందే వచ్చింది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్తో మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ప్రిపోజిషన్తో మనకి ఏం రావాలి, నౌన్. ఇక్కడ నౌన్ వచ్చిందా, రాలా. నౌన్ రావాలి మనకి ఏమైంది, రెజల్యూట్కి నౌన్ ఏంటి, రెజల్యూషన్. తర్వాత ఏమొచ్చి ఆర్ లిక్విడేషన్. ఇటువైపు నౌనే ఉంది కాబట్టి అటువైపు కూడా ఉండాలి నౌనే. కాబట్టి రెజల్యూషన్ ఆర్ లిక్విడేషన్. కాబట్టి రెజల్యూషన్ ఎక్కడ వచ్చింది, మనకి ఇక్కడ వచ్చింది. కాబట్టి మనకి ఏమొస్తుందంటే, సో ఇటువైపు రెజల్యూషన్, అటువైపు లిక్విడేషన్. కాబట్టి సో మనకి సిలో కూడా ఎర్రర్ ఉంది, బీలో కూడా ఎర్రర్ ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, మనకి బి అండ్ సి. బి అండ్ సి ఎక్కడ వచ్చింది, మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 82 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, డి. లెట్ us go for the next question. So, as the only two major developing countries with a population of over 1 billion and important representatives of emerging economies, China and India relations transcend the bilateral dimensions and assume global and strategic significance. మనం చూసుకున్నది మనకి, సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ మనకి ఏముంది, యాజ్ ద ఓన్లీ టూ మేజర్ డెవలపింగ్ కంట్రీ. టూ మేజర్, దీన్ని ఆప్షన్ త్రూ ఎలిమినేట్ చేద్దాం రైట్. సో టూ మేజర్ డెవలపింగ్ ఏమి ఉండాలి, కంట్రీస్ ఉండాలి. కానీ కంట్రీ ఉంది కాబట్టి మనకి ఏ అయితే ఆన్సర్ కదా. నెక్స్ట్ వన్ ఏమో చూడండి, ఇంపార్టెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీ. ఇక్కడ ఎన్ని రిప్రజెంటేటివ్ అంటామా, సింగులర్ అంటామా, అక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి టూ కంట్రీస్ ఉన్నాయి. టూ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఏం రావాలి, మనకి రిప్రజెంటేటివ్స్ కావాలి. ఇక్కడ మనకి రిప్రజెంటేటివ్స్ ఉండాలి లేదా అంటే ఇది కరెక్టే, ఇది రాంగ్. కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోలేము రైట్. నెక్స్ట్ మన సి ఉంది చూడండి, స్ట్రాటజిక్ సిగ్నిఫికెంట్ అంటామా, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంటామా. మనకు కావాల్సింది మనకి నౌన్. నౌన్ కాబట్టి మనకి ఏం రావాలి, సిగ్నిఫికెన్స్ రావాలి. అంటే ఇది కూడా కాదు. అంటే మనం త్రూ ఏం చేసాం, మనం ఆప్షన్స్తో ఎలిమినేట్ చేసి మనకి ఆన్సర్ ఏమైందంటే, సో నో కరెక్షన్ రిక్వైర్డ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్ ఈజ్ వాట్, నో కరెక్షన్ రిక్వైర్డ్. లెట్ us go for the next question. ఇది చూద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్, మనకు చూడగానే ఒక ఎర్రర్ కనిపిస్తుంది కదా, ఏంటి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి ఏం రావాలి, ఇక్కడ సింగులర్ కాబట్టి ఏం రావాలి, ఇక్కడ హ్యాజ్ రావాలి. ఏం రావాలి, హ్యాజ్. కాబట్టి మనకి ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్. నెక్స్ట్ రిలీజ్డ్ రివైజ్డ్ డ్రాఫ్ట్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ ద డ్రాఫ్టింగ్ ప్రాసెస్ హైలైట్స్ ద కాంప్లెక్సిటీస్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ కాంప్లెక్సిటీ ఇన్హెరిట్ ఇన్ కంబైనింగ్ ఎ డైవర్స్ సెట్ ఆఫ్ లేబర్ లాస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ పాయింట్స్ అవుట్ ద ఎనార్మస్ ఛాలెంజెస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ విచ్ అపియర్స్ టు బి ఎ ఫార్ క్రై అట్ దిస్ స్టేజ్. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ చేంజ్, ఇక్కడ రిలీజ్ ఎ రివైజ్డ్ డ్రాఫ్ట్. ఇక్కడ మనకి రివైజ్డ్ డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది అనేది మనకి పాజిటివ్ టోన్. అండ్ ద డ్రాఫ్టింగ్ ప్రాసెస్ హైలైట్స్ ద కాంప్లెక్సిటీస్ ఇన్హెరెంట్. కాబట్టి ఇక్కడ టోన్ ఏముంది, మనకి నెగిటివ్ టోన్. అక్కడ మనకి పాజిటివ్ టోన్ ఉంది, ఇక్కడ ఏముంది, మనకి నెగిటివ్ టోన్. కాబట్టి మనకి ఏం రావాలి, కాంట్రాస్ట్. ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఎన్ ప్లస్ ఏం రావాలి, మనకి కాంట్రాస్ట్ చెప్పే వర్డ్ ఏదైనా రావాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, అక్కడ బట్. ఏమొచ్చింది, మనకి బట్. అంటే మనకి కాంట్రాస్ట్ కావాలంటే ఏం రావాలి, అక్కడ బట్ ద డ్రాఫ్టింగ్ ప్రాసెస్ హైలైట్స్ ద కాంప్లెక్సిటీస్. మనకి టోన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఏ కరెక్ట్, ఏలో మిస్టేక్ ఉంది, ఇంకా బి. నెక్స్ట్ సి చూద్దాం. సిలో మనకి ఏముంది, అక్కడ అండ్ లాస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ పాయింట్స్ అవుట్ రైట్. మనం చూసుకునేదానికి ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇన్ కంబైనింగ్ ఎ డైవర్స్ సెట్ ఆఫ్ లేబర్ లాస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ పాయింట్స్ అవుట్ ద ఎనార్మస్ ఛాలెంజెస్. మనకి సో అంతా సరిపోయింది చూడండి, అండ్ పాయింట్స్ అవుట్ రైట్. సో ఇక్కడ మనకి సింగులర్ వచ్చింది కదా రైట్, మనకు కావాల్సింది కూడా అదే కదా రైట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నాం, మనం ఇక్కడ సింగులర్ గురించి మాట్లాడుతాం, అది కూడా ప్రెజెంట్ టెన్స్ రైట్. పాయింట్స్ అవుట్ ద ఎనార్మస్ ఛాలెంజెస్. సో ఛాలెంజెస్ అనేది మనకి నౌన్, మన ముందు ఏమొచ్చింది, మనకి యాడ్జెక్టివ్. సో ఇది కూడా మనకి సో గ్రామటికల్గా సరిపోయింది కాబట్టి సో థర్డ్ వన్. ఇక్కడ ఏమొచ్చింది, వెల్ఫేర్ స్కీమ్ అంటాం, కానీ ఏమి ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ పాయింట్స్ అవుట్ ద ఎనార్మస్ ఛాలెంజ్. ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ రావాలా, వెల్ఫేర్ స్కీమ్ ఇటు ఏముంది, లేబర్ లాస్ వచ్చింది కదా, ఇటువైపు ఉండాలి వెల్ఫేర్ స్కీమ్స్. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్ అనేది రాదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి మనకి ఏమొస్తుందంటే ఏబి. ఏబి ఎక్కడ వచ్చింది, మనకి బోత్ ఏ అండ్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 84 ఆన్సర్ ఇస్ వాట్, బి. సో 85 ఇట్ టాక్స్ అబౌట్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ అండ్ అదర్ బెనిఫిట్స్ టు గిగ్ వర్కర్స్. నార్మల్గా గిగ్ వర్కర్స్ అంటే ఎవరంటే టెంపరీ.
ఓకేనా. ఇండిపెండెంట్ వర్కర్స్ని ఏమంటాం మనం గిగ్ వర్కర్స్, రైట్. సో బట్ ఫెయిల్స్ టు క్లారిఫై హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ దెమ్. బట్ ఫెయిల్స్, సో ఓకేనా, బట్ ఫెయిల్స్ కాంట్రాస్ట్ ఉంది, రైట్, బట్ ఫెయిల్స్, రైట్. సో టాక్స్ అబౌట్, ఇక్కడ మనకి ఏమొచ్చింది టాక్స్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్, ఇక్కడ మనకి ఏమొచ్చింది ఫెయిల్ సింపుల్ ప్రెజెంట్, రైట్. సో 2+V1, మనకి ఏమొచ్చింది 2+V1. సో ఇంకో బోల్డ్ వర్డ్ ఏమొచ్చింది మనకి ఇక్కడ వచ్చింది కదా, రైట్ టాప్లో, రైట్. సో ప్రావిడెంట్ ఫండ్, ఇది కరెక్టే. నెక్స్ట్ సో ఇక్కడ ఏముంది ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, ఇంకా అండ్ అదర్ బెనిఫిట్స్ టు గిగ్ వర్కర్స్. మనకి బెనిఫిట్స్ టు అంటామా, ప్రిపోజిషన్ చూడండి, ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ మనకి ఏం రావాలి, టు రావాలా, ఫర్ రావాలా. సో ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఏమొస్తుంది ఫర్. సపోజ్ ఒక స్టేట్మెంట్ చెప్పుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు కోవిడ్ మెడిసిన్ గురించి చెప్పుకున్నాం అనుకోండి. ఇఫ్ ద డ్రగ్ వర్ డెవలప్డ్, ఓకేనా. ఇఫ్ ద డ్రగ్ వర్, ఇక్కడ మనకి ఇమాజినేషన్ కాబట్టి ఏం తీసుకున్నాం మనం వర్, ఓకేనా. ఇఫ్ ద డ్రగ్ వర్ డెవలప్డ్, the benefits to humans are enormous. ఇక్కడ మనకి ద బెనిఫిట్స్ ఫర్ హ్యూమన్స్ అనకూడదు, ఏమన్నా ద బెనిఫిట్స్ టు హ్యూమన్స్ ఇలాంటి సిచ్యువేషన్లో. కానీ ఇక్కడ మనం ఏమన్నా చూడండి, ఇక్కడ మనకి టాక్స్ అబౌట్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ అండ్ అదర్ బెనిఫిట్స్ టు అని మనం సో వాళ్ళకి ఇచ్చేసినట్టు ఆల్రెడీ చెప్పకూడదు, వాళ్ళ కోసమని చెప్పాలి. కాబట్టి సో ఏం రావాలి ఇక్కడ ఫర్ అని రావాలి, ఓకేనా, ఫర్. సి ఇక్కడ కంటెక్స్ట్ డిఫరెంట్, ఇక్కడ కూడా మనకి కంటెక్స్ట్ అనేది డిఫరెంట్. ఈ కంటెక్స్ట్ మనం ఏం వాడచ్చు, మనం టూ అని వాడచ్చు, బెనిఫిట్స్ టూ అని వాడచ్చు. కానీ ఈ కంటెక్స్ట్ మనం ఏం రావాలి, ఫర్ అని వాడాలి, రైట్. సో ఫర్ గిగ్, సో మనకి ఆప్షన్ ఏం రావాలి, మనకి ప్రావిడెంట్ ఫండ్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఫర్ వర్కర్స్, బెనిఫిట్స్ ఫర్ వర్కర్స్. ఇక్కడ ఏం రావాలి, బెనిఫిట్స్ టు హ్యూమన్స్. ఈ కంటెక్స్ట్లో మనకి టూ వాడతాం, ఈ కంటెక్స్ట్ ఏం వాడతాం మనం ఫర్ వాడతాం, ఓకే. సో నెక్స్ట్ వన్, ద స్టేట్ ఆర్ ద న్యూ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ ఆర్ ప్రమోటింగ్ ప్లాట్ఫామ్స్ ఎకానమీ. సో ప్లాట్ఫామ్ ఎకానమీ ఫర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమొచ్చింది, బట్ ఫెయిల్. మనకి ఇక్కడ ఏం రావాలి, మనకి ఇక్కడ టాక్స్ వచ్చింది కానీ ఏం రావాలి, ఫెయిల్స్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది ఫెయిల్, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏమని చూడండి, ద స్టేట్ ఆర్ ద న్యూ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారా లేదా, కాబట్టి హూ తర్వాత హూ ముందే ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ప్లూరల్, తర్వాత ఏం రావాలి ఆర్, అక్కడ ఏమొచ్చింది ఈజ్, కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు మనం రెండు ఎలిమినేట్ చేసి మనకి ఆన్సర్ ఏమైంది, మనకి ఏ. ఏం కావాలి అక్కడ మనకి ప్రిపోజిషన్ ఫర్ ఉండాలి, టూ రావాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఏం రావచ్చు, టూ రావచ్చు. ఇఫ్ ద డ్రగ్ వర్ డెవలప్డ్ ద బెనిఫిట్స్ టు హ్యూమన్స్ ఆర్ ఎనార్మస్. ఈ సిచ్యువేషన్ మనకి ఏం రావచ్చు, టూ రావచ్చు, ఓకే. సో రిమెంబర్ దట్, రైట్. నెక్స్ట్ '86. Summer is the warmest season of the entire northern in the year hemisphere, right. చూసుకోండి మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ హెమిస్పియర్ వచ్చిందా, కాబట్టి ఏం రావాలి నదర్న్ హెమిస్పియర్, ఇక్కడ ఏం రావాలి ఇన్ ద ఇయర్, కాబట్టి ఏమైంది సమ్మర్ ఈజ్ ద వార్మెస్ట్ సీజన్ ఆఫ్ ద ఎంటైర్ ఇయర్ ఇన్ ద నదర్న్ హెమిస్పియర్, కాబట్టి ఏం రావాలి 3 and 4. 3 and 4 ఎక్కడ వచ్చింది మనకి, సో సి. సో సి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 86 ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. లెట్ us ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద చిల్డ్రన్ మంత్స్ అంటామా, రైట్. ద వింటర్ వేర్, సో మనకి క్లియర్ కనిపిస్తుంది కదా, డ్యూరింగ్ ద వింటర్ మంత్స్ ద చిల్డ్రన్ వేర్ థిక్ కోట్స్ అండ్ గ్లోవ్స్ టు కీప్ దేర్ హ్యాండ్స్ వార్మ్, కాబట్టి ఏం రావాలి 1 and 3. 1 and 3 ఎక్కడ వచ్చింది మనకి డి. సో డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 87. The professor's habit of going from one tangent to another makes it very hard for me. So సరిపోయింది కదా, the professor's habit of going from one to another, from one to another, కాబట్టి ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ మేక్స్ ఇట్ వెరీ హార్డ్, కాబట్టి మేక్స్ కూడా సరిపోయింది, కాబట్టి మనకి ఇక్కడ ఏం లేదు, నో చేంజ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 88 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, నో చేంజ్. Next 89. The billionaire millions kept his businessman stashed under his bed, too stingy to spend. ఇక్కడ మనకి ఓకే, టూ స్టింజీ అంటే మనకి మీనింగ్ ఏంటంటే మైజర్లీ. స్టింజీ అంటే మీనింగ్ ఏంటి, మైజర్లీ. డబ్బులు ఖర్చు పెట్టకపోతే దాన్ని ఏమంటామంటే స్టింజీ అంటాం. ఇది సరిపోయింది. సో టూ స్టింజీ టు హస్బెండ్, కాబట్టి చూడండి బిలియనేర్ మిలియన్స్ కెప్ట్ అంటామా, బిలియనేర్ బిజినెస్ మ్యాన్ కెప్ట్ హిస్ మిలియన్స్ స్టాష్డ్, కాబట్టి ఏం చేయాలి మనకి 1 ఇంకా 2ని ఇంటర్చేంజ్ చేయాలి, కాబట్టి 1 2 ఇంటర్చేంజ్ చేయాలి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. క్వశ్చన్ నెంబర్ 89 ఆన్సర్ ఏంటి ఏ. నెక్స్ట్
90. Unsure if she should turn in her co-worker. Turn in అంటే మీనింగ్ ఏంటి, పట్టించడం ఏమంటామంటే రైట్, టు మేక్ సమ్ వన్ కార్ట్ దాన్ని ఏమంటామంటే టర్న్ ఇన్ అండి, సారీ టర్న్ ఇన్ అంటాం రైట్. సో అన్షూర్ ఇఫ్ షీ షుడ్ టర్న్ ఇన్ హెర్ కోవర్కర్ అంటే ఆ కోవర్కర్ని పట్టించడం రైట్. ఫర్ స్టీలింగ్ ద క్యాషియర్ ఫేస్డ్ ఏ మోరల్ డైలమా. మొత్తం కరెక్ట్గా ఉందా, షీ షుడ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ రైట్. టర్న్ ఇన్ హెర్ కోవర్కర్ కరెక్ట్ రైట్. ఫర్ స్టీలింగ్ సో ప్రిపోజిషన్ ప్లస్ V4 దొంగతనం చేసినందుకు రైట్. ద క్యాషియర్ ఫేస్డ్ ఏ మోరల్ డైలమా అన్ని సరిపోయినాయి కాబట్టి నో చేంజ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 90 ఆన్సర్ ఈస్ ఈ, దట్ ఈస్ నో చేంజ్.